ఆకాశాన్ని చూశారా ఎప్పుడన్నా? ఏముంటాయి ఆకాశంలో? కొన్ని కోట్లాను కోట్ల నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కలగజేసింది ఎవరు? ఏ దేవుడు? ఆయన పేరేంటిది? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. మరి సూర్యుని ఆయన భూమి కంటే ఎన్నో వేల రెట్లు పెద్దగా ఉన్న ఆ యొక్క నక్షత్రాన్ని, సూర్యుడిని ఆయన ఆ యొక్క అమాంతంగా గాలిలో వేలాడదీశాడు ఆయన. హల్లెలూయా. మరి చూడండి దేవుని యొక్క అద్భుత కార్యం. నిజమేనా? మానవుడు తయారు చేసిన చిన్న బుల్లెట్ను చూడండి, అది డుగుడుగు అంటది. మరి ఆ యొక్క ట్రైన్ చూడండి, పెద్ద శబ్దం చేస్తుంది. కానీ దేవుడు తన సృష్టిని ఆయన రహస్యంగా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి శబ్దం లేకుండా నడిపిస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఆకాశం ద్వారా ఆయన తన యొక్క మహిమను కనబరచాలనుకున్నాడు. ఆయన మొట్టమొదటి బైబిల్ ఎక్కడ రాశాడు? ఆయన ఆకాశంలో రాశాడు. ఆయన ఆకాశం ద్వారా తన మహిమను తన ప్రజలకు కనబరచాలనుకున్నాడు. ఆయన రెండవది తన యొక్క ప్రకృతిలో తన మహిమను పెట్టాడు. ఆయన మూడవది తన వాక్యంలో తన మహిమను పెట్టాడు. ఆయన దేవుడు మూడులో పరిపూర్ణుడై ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క మహిమను చూడాలంటే మొట్టమొదటిగా ఆకాశాన్ని మనం చూడాలి. మరి మొదటగా ఏం చేశాడు ఆయన? ఆకాశాన్ని తయారు చేశాడు ఆయన. ఆ తర్వాత ఈ ప్రకృతిని తయారు చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన వాక్యంగా, మరి రాయబడిన వాక్యంలో తనను తాను కనబరుచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఏలైనగా ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు, అందరు వింటున్నారా? కాబట్టి అంత పెద్ద మరి సూర్యుడు అతడు ఉదయిస్తున్నాడంటే ఎవరికైనా తెలుస్తుందా? అదే నిజంగా సౌండ్ చేసుకుంటూ వస్తే దానికి శబ్దం ఎట్లా ఉండాలి? చిన్న ట్రైన్కి అంత శబ్దం ఉంటే దేవుడే అందుకొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఎలాంటి శబ్దం చేయలేదు ఆయన. హల్లెలూయా. ఆయన వచ్చినట్లుగా ఆయన వచ్చి పోయిన సంగతి కూడా ఆ దేశంలో ఉండే ప్రజలకు తెలియలేదు, ప్రపంచానికి తెలియలేదు. కాబట్టి ఆయన ఆ విధంగా ఆకాశంలో తన యొక్క కార్యాన్ని ఆయన నిశ్శబ్దంగా జరిగిస్తున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నిశ్శబ్దంగా జరిగించాడు ఆయన. ఎందుకనగా ఆయన నిండుగా నింపబడిన దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప అభిషిక్తుడై ఉన్నాడు. కాబట్టి అభిషేకం కలిగిన వ్యక్తి ఏ హడావుడి చేయడు, నన్ను అందరూ గుర్తించాలని కోరుకోడు. కాబట్టి వెలితికుండా ఎప్పుడు తొణుకుతూ ఉంటుంది. కానీ నిండిరకుండా ఏమాత్రం అది తొణకదు, తొందరపడదు. అది నన్ను ఎవరో గుర్తించాలని అనుకోదు. అది యేసుక్రీస్తు కూడా నన్ను గౌరవించాలి, దండలేయాలి, శాలువాలు కప్పాలి, మరి సంఘంలో నేను వస్తే అందరూ లేచి నిలబడాలి, అట్లాంటివి ఏమీ ఆయన చేయలేదు ఆయన. హల్లెలూయా. అలాగనే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం కూడా అదే విధంగా చాలా సింపుల్గా ఉంటాం, మనల్ని మనం తగ్గించుకుంటాం. అంత మరి సూర్యుడిని తయారు చేసిన ఆ గొప్ప దేవుడు, మరి సూర్యునికి అంత వెలుగునిచ్చిన దేవుడు, ఆయన ఎంత వెలుగులో ఉండాలి? ఎవరు సమీపించరాని తేజస్సులో వసించేవాడు ఆయన. ఇట్లాంటి కోటి సూర్యుల కంటే వెలుగుమయం కలిగిన వాడు ఆయన. ఒక సూర్యుని సమీపించాలంటేనే మన వల్ల అవ్వదే, మరి దేవుని సమీపించాలంటే మన వల్ల అయ్యే పని కాదది. కానీ అలాంటి ఆ యొక్క దగదగ మండే ఆ యొక్క సూర్యుని కంటే వెలుగు కలిగిన దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు సామాన్యునిగా మారాడు ఆయన. అమరత్వం కలిగిన దేవుడు ఒక మట్టి దేవునికి తన్ను తాను మార్చుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన నన్ను ఎవరో పొగడాలని గుర్తించాలని అనుకోలేదు, కానీ ఆయన తన వాక్య ప్రకారంగా ఆయన జీవించుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు నీవు నేను కూడా అంతే. హల్లెలూయా. ఆ విధంగా మన లోపల పరిశుద్ధాత్మ ఉంటే మనల్ని చాలా తగ్గింపుగా మనం ఎదిగే కొద్దీ ఏమవుతామనంటే మనల్ని తగ్గించుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ప్రవక్త అన్నాడు, పైకి వెళ్ళే మార్గం కింది నుండి. అందుకొరకు యేసుక్రీస్తు ఏమన్నాడు? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు. నిజమేనా? అది సాతాను యొక్క విషయంలో దేవుడు చూపించాడు. వాడు ఎంతగా తనను తాను హెచ్చించుకున్నాడో వాడు పాతాళం మట్టికి తొక్కివేయబడ్డాడు. ఎందుకు వాడు తొక్కివేయబడడానికి కారణం ఏంటిది? వాడు దేవుని కంటే ఎక్కువగా ఉండాలనుకున్నాడు. కొందరు అనుకుంటారు పాస్టర్ కంటే లేకపోతే సంఘం కంటే ఏదో మేము ప్రత్యేకమైన వారిగా ఉండాలని. కాబట్టి అది మంచి ఆత్మ కాదు అది. హల్లెలూయా. సంఘం ఏ విధంగా అయితే సామాన్యంగా ఉంటుందో మనం కూడా అందరిలో కలిసిపోవాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. మరి మోసే సింహాసనం పైన రాజుగా ఉండి ఆ ప్రజలను విడిపించాలనుకోలేదు, కానీ వారిలో ఆయన అడుసు దొక్కేవానిగా, మట్టి దొక్కేవానిగా,
ఆ యొక్క బానిసలలో బానిసగా మారి ఆయన వారిని విమోచించాలనుకున్నాడు ఆయన. అది దేవుని యొక్క మహిమై ఉన్నది. మరి ప్రవక్తలందరూ ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. మరి ప్రతి ప్రవక్తలో ఆయన తన యొక్క ముంగుర్తును పెట్టాడు, ఆయన తన యొక్క సాదృశ్యాన్ని పెట్టాడు. ఆయన ఆ ప్రవక్తలందరి జీవితాలను ఎవరిని సూచిస్తున్నాయి? ప్రభు అయిన రాబోయే ఆ మెస్సయాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి ఆయన తనను చూడడానికి నీకు చదువు రాకపోయినా ఆకాశం వైపు చూచినప్పుడు నీవు దేవుని కనుగొనాలని దేవుడు తన మహిమను ఆకాశంలో పెట్టాడు ఆయన. మరి ఆకాశానికి ఒకే ఒక సూర్యుడు ఉన్నాడు, ఒకే ఒక చంద్రుడు ఉన్నాడు. అంటే ఒక సూర్యుడు ఉన్నాడు, సూర్యునికి ఒక భార్య ఉన్నది. ఎవరు? సూర్యుడు చంద్రుడు భార్యాభర్తలే ఉన్నారు. అలాగనే సంఘము మరియు దేవుడు. నోరిప్పండి సార్, ఇట్లా కూర్చుంటే ఏమి రాదు. మాట సంతోషంగా ఉండాలి. మనం పరలోకానికి వెళ్ళేది చావుకు రాలే. హల్లెలూయా. కాబట్టి సంతోషంగా దేవుని వాక్యానికి నోరిప్పి మాట్లాడండి. ఒకవేళ మీరు ఎందుకొరకు మాట్లాడలేరో నాకు తెలియదు, కానీ ఆయన హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు ఆయన, అంత్యరేంద్రం ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. మరి నువ్వేమన్నా మౌనవృతం చేస్తున్నావా? మౌనవృతం చేసి వాళ్ళని ఎన్నుకోలేదు ఆయన. ఏం సార్, ఒక ఆయన మేము వత్సవాయిలో ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెడదామని పాస్టర్లందరినీ పోగు చేయడానికి తిరుగుతున్నాం. చిల్లకలలో ఒక ఆయన డినామినేషన్ పాస్టరు 7 మందుల ప్రత్యక్షత పుస్తకాన్ని తన తలాపురం పెట్టుకొని మరి మేము పోయి కరపత్రాలు ఇచ్చి మీటింగ్ రమ్మనంటే ఇట్లా తల ఊపుతున్నాడు కానీ మాట్లాడలేడు. ఏంటంటే మౌనం. దేవుడు ఎవరితో మాట్లాడకుండా ఆయన ప్రార్థనలో ఉండాలట. మరి అది ఎక్కడి ప్రార్థన నాకు తెలియదు. హల్లెలూయా. అంటే లోకస్తులు మౌనవ్రతం ఎవరు పాటించేది? లోకస్తులు పాటిస్తారు, కానీ మనం కాదు. దేవదూతలు అసలు 24 ఎప్పుడు రెస్ట్ ఉంటుందా వాటికి? అవి మానక అని బైబిల్ చెప్తున్నది. మానక 24 గంటలు రికార్డు లాగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అవి గాన ప్రతి గానముల చేత ఎల్లప్పుడూ స్తుతి చెల్లిస్తాయి. నీకు ఏబడిన ఈ 2 గంటల్లో ఇట్లాగనే మౌనంగా కూర్చొని వెళ్ళిపోతే ఏం ఉపయోగం? ఈ వారానికి ఇచ్చేదే దేవుడు నీకు 2 గంటలు. ఆ 2 గంటల్లో కనీసం దేవునికి నీవు ఆమేనని చెప్పడం, ఆ యొక్క నోటితో దేవునికి స్తుతులు చెల్లించడం, అది చేయకపోతే మన జీవితానికి ఏంటి? తగలబడి బూడిదే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వింటున్నారా? కాబట్టి దేవుడు తనను తాను ఆయన అందుకొరకే ప్రవక్త అన్నాడు, ఆయన వచ్చిన సంగతి కనీసం 100 మందిలో 90 మంది కూడా తెలియలేదట. ఆ లక్షల మందిలో కనీసం 1000 మంది కూడా తెలుసుకోలేకపోయారు. అంటే దేవుడు అట్లాగా తనను తాను సామాన్యుడిగా ఒక దాసునిగా మార్చుకున్నాడు. ఆయన సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడై ఉండి తన్ను తాను ఆయన ఒక దాసునిగా మార్చుకున్నాడు. పాపుల పాదాలు కడిగేంతగా ఆయన తగ్గించుకున్నాడు ఆయన. కాబట్టి అందుకొరకే ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఆయన నామం అంతగా హెచ్చింపబడింది. అన్ని నామముల కంటే పైనామం. నిజమైన ఈ నామమును చూసేనే దయ్యాల బిడ్డలు మరి గజగజ ఉణిగిపోతున్నారు. యేసు నామం వినిపిస్తేనే వారి యొక్క గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకనగా ఈ నామమే అత్యున్నతమైన నామం. మరి ఆ నామాన్ని హెచ్చించింది. ఆ నామం తనకు తాను హెచ్చింపబడలేదు, కానీ ఆయన తగ్గించుకొని జీవించాడు కాబట్టి ఆ నామం ఎంతో ఉన్నతంగా పైకిపోయింది. హల్లెలూయా. అలాగనే మోసే యొక్క నామాన్ని మనం పలుకుతున్నాం ఈరోజు. ఆయన ఏ నామంలో వచ్చాడు? ఆయన యేసుక్రీస్తు యొక్క నామంలో వచ్చాడు ఆయన. మరి యేసుక్రీస్తు నామంలో వచ్చి తన్ను తాను తగ్గించుకున్నాడు ఆయన. అందుకొరకే దేవుడు మోసే యొక్క నామాన్ని హెచ్చించాడు ఆయన. ఈరోజు సంఘ శాఖలన్నీ మోసే పేరు చెప్పకుండా వాక్యాన్ని చెప్పగలవా? పౌలు గారి పేరు చెప్పకుండా వాక్యాన్ని చెప్పగలవా? ఎందుకంటే వారందరూ తమను తాము సామాన్యులుగా మార్చుకున్నారు. దేవునిలో ఉండే అదే గుణలక్షణం ఆయన తన ప్రవక్తలలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా వాక్యాన్ని ఎరిగే తీరాలి. మనం ఏదో ప్రత్యేకమైన వారమని ఏదో గుర్తింపు పొందడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఒక్కటేస్తాడు మనల్ని. కాబట్టి ఆయనకు దెబ్బ కొట్టాడంటే నువ్వు ఊడి ఎక్కడ పడతావు? పాతాళంలో పడతావు. దైనాన్ని ఒకటిదంతా ఎక్కడ పడ్డాడు? వాడు పాతాళం యొక్క అడుగులోనికి పడ్డాడు. కాబట్టి హెచ్చించుకోవడం అనేది మన పని కాదు. అది మనము దేవుని వలె మనల్ని మనం తగ్గించుకోవడానికి దేవుడు పిలిచాడు. దేవుని నామానికి మహిమకరుడు గాక. చదవండి సార్. ఏలైనగా
మళ్ళీ అక్కడ కాదు, 16వ వచనం. ఆ, ఆ, వింటున్నారా అందరూ? ఆకాశాన్ని వేరొక దేవుడు, భూమిని వేరొక దేవుడు తయారు చేయలే. ఏ దేవుడైతే ఆకాశంలో ఉన్న వాటిని తయారు చేశాడో ఆ దేవుడే భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ. హల్లెలూయా. అంటే మరి అదృశ్యమైనది ఏది? పరలోకం అనేది అదృశ్యమైనది. నిజమేనా? అక్కడ కొన్ని కోట్ల దేవదూతలు, కెరూబులు, శరాబులు ఉన్నారు. కానీ మనము అదృశ్యంలో ఉన్న వారిని మనం చూడలేకపోతున్నాం. అంటే ఆ అదృశ్యంలో ఉన్న వారిని కూడా తయారు చేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను ప్రభుత్వములైనను. ఇప్పుడు అందరూ వింటున్నారా? మరి ఈ కాలంలో మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నరేంద్ర మోడీ పరిపాలన చేయాలని ఎవరనుకున్నారు? దేవుడే అనుకున్నాడు. నిజమేనా? నెబుకద్నెజర్ని ఆ రోజు చక్రవర్తిగా పెట్టింది ఎవరు? దేవుడే. కానీ అవి దయ్యాల చేత నడిపించబడిన వారి యొక్క రాజ్యాలలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. కాబట్టి ఆయన వారిని తొలగిస్తాడు, కొత్త వాడిని నియమిస్తాడు ఆయన. హల్లెలూయా. కానీ మనం ఖచ్చితంగా నమ్మే తీరాలి. సింహాసనములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. మరి ఈ విధంగా కలెక్టర్ వ్యవస్థ ఉండాలి, రెవెన్యూ వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ దేవుడు ముందే ఆలోచన చేశాడు. ఇవన్నీ ఏంటిది? ఈ ప్రభుత్వాలు ఏర్పడడానికి దేవుని యొక్క ఆలోచనే ఉన్నది. మరి మానవుడు తనంతట తాను ఏది చేయట్లేడు, కానీ ఇదంతా దేవుని యొక్క ముందు నిర్ణయమై ఉన్నది. హల్లెలూయా. మరి ప్రవక్త ఒక మాట అన్నాడు. చాలా మంది ఆ రోజు ఉన్న కైసర్ ఔగుస్తును తిట్టుకొని ఉంటారట. ఎందుకు? జనాభా లెక్కలు మరి కాలంలో పెడతాడా, మరి ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి చాలామంది తిట్టుకొని ఉంటారు. కానీ అతడు మరి తన సొంత చిత్తాన్ని చేయట్లేడు, కానీ అతడు దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ యొక్క మెస్సయ్య, ఆ యొక్క రక్షకుడు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టాలి. బెత్లెహేములో పుట్టాలంటే మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆ యొక్క నజరేతు నుంచి చెప్పండి. ఆ యొక్క యేసేపు ఏ ప్రాంతానికి చెందినవాడు? చెప్పండి. ఆ బెత్లెహేం ప్రాంతానికి చెందినవాడు. బతుకు తెరువు వరకు ఎక్కడికి వెళ్ళారు? ఆ యొక్క నజరేతుకి వెళ్ళాడు. సరే, ఏ కారణం చేత వెళ్ళారో మనకు తెలియదు, కానీ మరి ప్రతి కాలంలో, ఎందుకంటే బ్రతుకు తెరువు అనేది ప్రధానమైన సమస్య ఉన్నది. కాబట్టి వారు జనాభా లెక్కల కొరకు ఎక్కడైతే పుట్టారో అక్కడికి ఆయన రావాల్సి వచ్చింది. మరి అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఒకవేళ ఆ జనాభా లెక్కలు కనుక వాడు ప్రకటించకపోతే మరియా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేది కాదు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అన్యుని కూడా వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. మరి నిజంగా కొన్నిసార్లు మనల్ని సరిదిద్దడానికి అన్యుల ద్వారా కూడా మాట్లాడతాడు ఆయన. నిజమేనా? ఖచ్చితంగా అది సరైన కార్యమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, అది సర్వం, ఇప్పుడు ఏది ఉన్నా కానీ అది సర్వమును ఆయన యందు సృజింపబడెను. ముందుగా ఆయన తన తలంపులలో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ముందుగా ఇవన్నీ ఆయన తనలో తాను సృజించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆలోచనయే వ్యక్తపరచబడిన మాటే ఉన్నది. ఆ మాటయే ఏమైపోయింది? పదార్థమైంది. నిజమైన పదార్థం అదృశ్యంలో ఉన్నది. ఆ అదృశ్యాన్ని ఆయన దృశ్య రూపంలో తీసుకొని వచ్చాడు ఆయన. అదే పదార్థంగా మారి ఉన్నది. వాక్యమే పదార్థంగా మార్చి ఉన్నది. భూమి కలుగునుగాక అన్నాడు, కానీ ఆయన ఏదో మట్టిని తీసుకొని ఆ విధంగా ఆయన వేరొక సృష్టిని తీసుకొని చేయలేదు. కానీ ఆయన అదృశ్య రూపంలో ఉన్న ఆయన ఆలోచన ఉన్న కార్యాన్ని దృశ్య రూపంలో తీసుకొని వచ్చాడు ఆయన. హల్లెలూయా. సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక దేవుని కంటే ముందున్నవాడు ఎవడు లేడు. హల్లెలూయా. కాబట్టి ఒకే ఒక ఆయన దేవుడిగా ఆరాధించబడాలంటే ఒకే ఒక ఆయనకు హక్కు ఉన్నది. కానీ ఈరోజు ప్రపంచానికి పోయి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఆయనే ఆరాధనకు పాత్రుడని చెబితే ఈ దయ్యాలు ఊరుకుంటాయా? అస్సలు ఊరుకోవు. లేదు, మాకు బోరుడు మంది ఉన్నారు,
వాళ్ళని మేము ఆరాధిస్తామని అంటే ఆరాధించుకోండి, అది మనకు సంబంధం లేని కార్యం అది. కానీ దేవుడు నన్ను మరి ఆయనను ఆరాధించేదానికి ఎన్నుకున్నాడు ఆయన. నిన్ను నన్ను ఆయనను ఆరాధించేదానికి ఎన్నుకున్నాడు ఆయన. అందుకొరకే మనము వాటి అన్నిటిని జయించి హల్లెలూయా మరి ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క తాళ్లతో కట్టేసినా కానీ సంసోను వాటిని పటాపంచలు చేసినట్లుగా ఈరోజు మనని ఈ ఆ లోకంలో ఉండే ఆచారాలు, పద్ధతులు, సంఘశాఖల సిద్ధాంతాలతో దయ్యం కట్టేసిన వాటన్నిటిని మనం తెంపుకొని రావడానికి గల కారణం ఏంటిది? దేవుడు ముందుగా మనం అభిషేకించాడు. ఎప్పుడు జగత్ పునాది వేయబడక ముందే ఆ అభిషేకం ఏం చేసింది? ప్రతి ఆ యొక్క సంఖ్యలను తెంచివేసి ఉన్నది. హల్లెలూయా, నమ్ముతున్నారా? ఇది మన బలము కాదు, మన శక్తి కాదు. ఆ 1000 మంది ఫిలిష్తీయులను చంపడానికి సంసోను శక్తి కాదు, అది అతని పైన ఉన్న నాజీరై ఉన్నది. కాబట్టి ఆ రోజు ఉండే ఫిలిష్తీయుల కంటే నువ్వు జయించిన ఈ ఫిలిష్తీయులు గొప్పవారు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సృజింపబడెను, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు. ఈ మాట చదివించినా కానీ ఈ యొక్క గుడ్డి వాళ్ళకి, ఈ ఈ లోకపు దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగదు. దేవత అంటే సంఘము, స్త్రీ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ సంఘాలను ఏం చేశాయి? ప్రజలను గుడ్డివారిగా మార్చేశాయి. నిజమేనా? వారు ఒకే దేవుడిని చూడడానికి బదులుగా, యేసుక్రీస్తును దేవుడిగా చూడడానికి బదులుగా వారు 3 దేవుళ్ళను చూస్తున్నారు. మరి పెద్ద బలమైన దేవుడు ఆకాశంలో ఉన్నాడు, దానికంటే ఆయన కంటే చిన్న దేవుడు యేసుక్రీస్తు, ఆయన కంటే చిన్న దేవుడు పరిశుద్ధాత్మని 3గా చేస్తున్నారు. కానీ అది వారి యొక్క మనోనేత్రాలకు దయ్యం సంగమనే రూపంలో, దేవత రూపంలో వారికి, అందరు మాట్లాడిన సార్, గుడ్డితనాన్ని కలగజేసి ఉన్నది. కాబట్టి అబ్రహామును ఎట్లయితే ఆ దేవతల రాజ్యం నుంచి బయటకు పిలిచినట్లుగా మనల్ని కూడా దేవుడు అట్లాగనే పిలిచాడు. ఆ ఆచారాలు, పద్ధతుల నుంచి పిలిచాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఇంకా మారలేదు. ఓకే, ఆధారభూతుడు, ఆయనే శిరస్సు. ఉన్నదా సంఘం ఇక్కడ? మరి ఈ యొక్క శరీరానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి మన పైన ఎవరు బాసిజం లేరు, కానీ మరి మన యొక్క బాస్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే మన యొక్క తలరాయి అయి ఉన్నాడు. ఆయనే మన యొక్క ప్రేమ అయి ఉన్నాడు. ఆయనే మన యొక్క శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే మన యొక్క పురుషుడై ఉన్నాడు. ఆయనే మన యొక్క ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మన యొక్క ఏలువాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము. అందుకొరకు ఆదామును ఎందుకు చేశాడు ఆయన? ఆదాములో ప్రధాన భాగంగా ఉండేదానికి. అన్నిట్లలో నీ జీవితం అంతట్లో సోదరుడు జాగ్రత్త గమనించు. మొదటి స్థానం భార్యకు కాదు, పిల్లలకు కాదు, నీ ఆస్తికి కాదు, నీ బంధువులకు కాదు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. నిన్ను తయారు చేసిన ఉద్దేశమే నీ యొక్క జీవితం అంతటిలో మొదటి భాగం ఆయనకి ఇవ్వడానికి. ఈ ఉద్దేశం కనుక నీకు అర్థం కాకపోతే నువ్వు నటించినా ఒకరోజు నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు. ప్రవక్త అనలేదా? ఆ పరిచర్యలో ఎలాంటి దోషం లేదు, వారు మంచివారు, కానీ వారు ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని పట్టుకోలేకపోయారు. అందువలన వారిని ఆ కాలపు వాక్యాన్ని నమ్మనందున ఆ పరిశుద్ధులు ఏమయ్యారు? పాపులుగా మారారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు తల్లుల పైన దేవుడు నేరం మోపుతాడు. ఈరోజు నటిస్తున్నారు కొందరు తల్లులు. ఈరోజు ఈ పిల్లలు చెడిపోవడానికి ప్రధాన భాగం ఎవరంటే ఈ తల్లులే కారణమై ఉన్నారు. తండ్రిని శిక్షించనివ్వరు. తండ్రి శిక్షించాలా? ఒకవేళ తండ్రి ఒక అమాయకుడైనా సరే తల్లి ఏం చేయాలి? మీ నాన్న వస్తే కొడతాడ్రా, మరి ఆ విధంగా భయపెట్టి వారిని పెంచాలి తల్లిదండ్రుల యొక్క తండ్రి యొక్క భయంలో. కానీ చాలా కొట్టింది ఇట్లా అన్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు? శిరస్సును ఛేదిస్తున్నావు. హల్లెలూయా. వాక్యం యొక్క ఏలుబడిని లేకుండా చేసింది ఎవరు? క్యాథలిక్. నిజమైన వాక్యాన్ని మూట కట్టి పడేసింది అవతల. అంటే మాకు నీ యొక్క ఆధిపత్యం మా పైన అక్కర్లేదు, మాకు మేమే ఏలుకుంటామని ఆ స్త్రీ వాక్యాన్ని, పురుషుడిని తోసివేసింది. అలాగనే పురుషుడికి ఏలుబడి కింద పిల్లల్ని ఉంచకుండా, మరి వారిని కొట్టనీయకుండా, దండించనీయకుండా,
మరి వారు పాడైపోతా ఉంటే చూసే ఈ తల్లి కఠినాత్మురాలు కాదా? యెజబెల్ వంటిది కాదా? యెజబెల్ ఏం చేసింది? తన కుమార్తెను చెడగొట్టింది. హల్లెలూయా. హేరోద్య ఏం చేసింది? అదొక వేశ్య అయితే తన బిడ్డను కూడా వేశ్యగా మార్చింది, నాట్యగత్యగా మార్చింది. కానీ ఆమె అలా కాదు మార్చాల్సింది, దేవుని యొక్క బోధనలు పెంచాలి. నిజమైన తల్లులైన సోదరుల జాగ్రత్త గమనించండి. మీ బిడ్డలు ఫోన్లలో తలకాయ పెట్టి ఆ విధంగా మరి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు స్టేటస్లలో అప్పుడప్పుడు పెడతా ఉంటారు. మరి బోరు బావులో పడ్డ బిడ్డనైనా బయటికి లాగొచ్చు, కానీ ఈ మొబైల్ ఫోన్లో పడ్డ బిడ్డలు మాత్రం బయటికి లాగలేమట. చాలామంది ఇందులోనే మునిగి చేస్తున్నారు. ఇది చాలామందిని చంపింది, చాలామంది సంవత్సరాలు పాడు చేసింది. హల్లెలూయా. ఇదేం చేస్తుంది? ఎవడో కర్రెమోడు దరిద్రుడు దారిలో కలిసి ఒక అందమైన అమ్మాయిని, భర్త ఉంటాడు, నువ్వు కట్టుకున్న చీర చాలా బాగుంది, మీరు నవ్వుతే బాగుంటుంది అనగానే ప్లాట్ అయిపోయి ఆ విధంగా లేచిపోతున్న వారు లోకంలో బోలెడు మంది. ఆ విధంగా మరి నానా రకాలైన అమ్మాయిలతో చాటింగ్లు చేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏముండాలట? అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండాలి, అబ్బాయికి ఏం సార్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అదొక ప్యాషన్. లేకపోతే వాడికి ప్రెస్టేజ్ విషయం అది, అదంతా దయ్యం అది. హల్లెలూయా. ఈరోజు మరి లోకంలో పెళ్లి కాకముందే వారి గర్భాలు చెడిపోతున్నాయి. నిజమేనా? ఈరోజు ఎక్కడ కూడా నమ్మకత్వం లేదు. ఈరోజు వాడు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ మరి ఆ సంసారం ఎంతకాలం నిలబడుతుందో తెలియదు. ఎందుకు? దానికి కారణం ఏందనగా వాక్య ప్రకారంగా వివాహాలు జరగట్లేదు. వాక్య ప్రకారంగా జరిగితే ఈరోజు మరి వాక్యాన్ని తీసివేసినందున అమెరికా మొత్తం చెడిపోయింది. విడాకుల సంఖ్య ఎక్కువ ఎక్కడుంది? అమెరికాలో, లండన్లో, ఇక బ్రిటన్లో, ఫ్రాన్స్లో పెళ్లి చేసుకునేది లేదు. కానీ దేవుడు ఒకే భార్య, ఒకే పురుషుడు, ఒకే భర్త ఉండాలనే చట్టాన్ని పెట్టాడు ఆయన. దేవుని చట్టాన్ని గౌరవించని ఏ మనిషి అయినా భ్రష్టుడైపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మన శిరస్సు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు నీకు శిరస్సు అని చెప్తున్నాడు అనంటే, నీవు ఆయన శరీరమై ఉన్నావు. కాబట్టి ఆయన నీలో ఆయన ప్రధాన భాగంగా ఉండగోరుతున్నాడు. ఆయన నీలో ఆయనే పరిపూర్ణగా ఉండగోరుతున్నాడు ఆయన. కాబట్టి నీ జీవితం అంతట్లో దేవుడే పరిపూర్ణతను కలిగి ఉండాలి, సంపూర్ణతను కలిగి ఉండాలి. ఆయన అన్నిటిలో చదవండి. మళ్ళీ ముందుకెళ్ళకండి. అన్నిటిలో అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిలో, హల్లెలూయా, ప్రతి సహోదరులో, సంఘం అంతటిలో ఆయన ప్రాముఖ్యుడిగా ఉండాలి, ప్రధాన భాగంగా ఉండాలి. ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆది అయి ఉండి. ఒకసారి ఆలోచన చేద్దామా? ఒకవేళ దేవుడే గనక మనని భూమి మీదకి పంపించకపోతే మనకు ఉనికి ఎక్కడిది? కాబట్టి ఈరోజు ఈ వాక్యము దేవుడే మనకి ఇవ్వకపోతే మనకి వెలుగు ఎక్కడిది? ఈ వర్తమానం ఆయన ఇవ్వకపోతే మనకి ఎక్కడిది వర్తమానం? మనకు మంచి జీవితం ఎక్కడిది? కాబట్టి ఇచ్చిన దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి మన జీవితం అంతటితో మనం ఆయనకు సాగిలపడాలి, ఆయనకు మహిమ చెల్లించాలి. ఆయన యందు నివసింపవలననియు సంధి చేసి నీకును దేవునికి మధ్యలో సంధి చేశాడు ఆయన. మనము పనికిరాని వారం, మనము భ్రష్టులం, మరి మనకు శరీరం నీచమైనది, అసహ్యమైనది. కానీ దేవునితో మనం సమాధాన పడలేం. దేవుడు మనల్ని అంగీకరించలేడు. దేవుని ముందు నిలబడడానికి మనం అయోగ్యులం. నిజమేనా? మనలో ఎంతో నీచత్వం ఉన్నది. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవునికి నరులకు మధ్యలో నిలబడి ఆయన తన రక్తాన్ని మన పైన ప్రోక్షించి దేవునికి మనకును ఆయన సంధి చేశాడు ఆయన. హల్లెలూయా. సంధి చేసి సమస్తమును
అది తనతో సమాధానపరుచుకునవలెనని తండ్రి అభిష్టమాయెను. ఆ విధంగా ఆయన తండ్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడట, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాని. ఆయన అంటే ఆయన తండ్రి అభిష్టమాయన అంటే దాని అర్థం వేరొక తండ్రి అని కాదు. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు ఆ విధంగా అనుకున్నాడు ఆయన. ఆ విధంగా ఆయన ఒక స్టోరీని తయారు చేసుకున్నాడు ఆయన. అది మనం ఆలోచన చేయాలి. తండ్రి అభిష్టమాయను. 21 మరియు మనము నిజమేనా? గత కాలమందు, అజ్ఞాన కాలమందు దేవునికి దూరస్తులను, మన దుష్క్రియల వలన మనం ఏమయ్యాం? దేవునికి విరోధ భావం కలిగిన వారుగా ఉన్నాం. మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగాను నిలవబెట్టుటకు. అది కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఆయన శిలువలో ఎందుకు మరణించాడని అర్థమవుతుందా? హల్లెలూయా. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు. హల్లెలూయా. దేవుడు ఎందుకు శరీరధారయ్యాడు ఇప్పుడు అర్థమవుతున్నదా? నిన్ను నన్ను ఆయన పరిశుద్ధులుగా నిలబెట్టేదానికి, నిన్ను నన్ను ఆయన దోషులం మనం కానీ నిర్దోషులుగా నిలబెట్టేదానికి, అపరాధులం మనం కానీ నిరపరాధులుగా ఆయన నిలబెట్టేదానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తము తండ్రికి మనకు సంధిని తీసుకొని వచ్చింది, సమాధానం తీసుకొని వచ్చింది. ఎప్పుడైనా మన పెంట ముఖాలకు ఈ ఆలోచన రాదే? మనం ఏదో ఆకాశం నుంచి డైరెక్ట్గా మనకు మనమే ఊడిపడ్డట్టుగా ఏదో పెద్ద బిల్డప్ బాబాయ్ లాగా ఫోదులిస్తూ ఉంటాం. ఏమి కాదు, మనం కేవలము రొచ్చు, మనం కేవలం ఒక గబ్బు వాసన వచ్చే మురికి వంటి వారం. మనదంటూ ఏమీ లేదు, కేవలం మనం. హల్లెలూయా. కాబట్టి మనం గొప్పలు డంబాలు చెప్పుకోవడానికి, అతిశయించడానికి మనకి ఏది లేదు. మనకున్న అతిశయం అంతా ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి మనం చెప్పుకోవడానికి ఎప్పుడైనా చెప్పాలంటే, ప్రభువా నా అతిశయం అంతా నీవే, నీ కృపయే ప్రభువా, మరి ఏది కాదు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆయన యొక్క సృష్టి పైన బతికి బట్టగడుతున్నామంటే ఆయన యొక్క కరుణ. నిజమేనా? ఆయన కృప దాడిపోయిందా నిన్ను? పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గట్టి నేను పాట పాడి తీసుకెళ్ళి పొందబెట్టడమే. అట్లాంటి నువ్వు ఏదో బడాయిలు ఏదో 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 అనుకుంటాం. మనం అద్దంలో చూసుకోండి ఒకసారి మన ముఖాలను. ఏంది మనకున్న గొప్ప ఏంటిది? ఏమీ లేదు, కేవలం మనం. హల్లెలూయా. దేవుని దయవలన ప్రవక్త అందుకొరకే అన్నాడు, ఆయన భూమిపైన జీవించడానికి కూడా నాకు యోగ్యత లేదన్నాడు ఆయన. కానీ మనం ఏం చేయకుండానే మనం ఏదో అనుకుంటున్నాం, కానీ ఏది కాదు మనం. సరే, నేను వర్తమానం నుంచి చదివి మీకు వినిపిస్తాను. అందరు ఉన్నారా ఇక్కడే? ఆమేన్ చెప్తారా? యాభై 54 పేర దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను. ప్రపంచము ప్రారంభం కాకముందు దేవుని యొక్క మర్మము రహస్యంగా ఉండెను. ఇప్పుడు దేవుని మనసు యొక్క వెనుక భాగమునకు వెనుక అంటే దేవుని యొక్క మనసు వెనక భాగం అంటే ఆయన తండ్రిగా ఉన్నప్పుడు. వింటున్నారు అందరూ? ప్రపంచం ప్రారంభం కాకముందు దేవుని యొక్క మర్మము రహస్యంగా ఉండెను. ఇప్పుడు దేవుని మనసు యొక్క వెనుక భాగమునకు వెనుక ఇది ఉండెను. ఆయన దానిని సాధించ ప్రయత్నించుచుండెను. ఏం చేయడానికి కోరాడు ఆయన? ఆయన మనసులో ముందుగా ఏదైతే నిర్ణయించుకున్నాడో, కోట్ల సంవత్సరాలు ఒంటరిగా ఉండి ఆయన ఏదైతే ఆలోచన చేశాడో, ఇప్పుడు ఆయన దాన్ని రాబట్టడానికి ఆయన థియోఫనీలోనికి వచ్చాడు. ఆయన అందరు వింటున్నారా? ఆయన దాన్ని సాధించ ప్రయత్నించుచుండెను. ఆయన ఏదైతే అనుకున్నాడో దాన్ని బయటికి లాగేదానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన తన అనాది సంకల్పాన్ని ఇంకా లాగుతూనే ఉన్నాడు. ఆ చివరి గొర్రెపిల్ల ఎప్పుడైతే వస్తుందో ఆయన సంకల్పాన్ని ఇంకా బంద్ చేస్తాడు. హల్లెలూయా.
ప్రయత్నించుచుండెను. మరి ఆయన తన్ను తాను బయలుపరచుకొనుటకు వెనుక ఒక ఉద్దేశం కలిగి ఉండెను. తన్ను తాను బయలుపరచుకోవడానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఎందుకనగా ఆదిలో ఒక చంద్రుడు కానీ, నక్షత్రం కానీ, అణువు కానీ, పరమాణువు కానీ లేకుండెను. హల్లెలూయా. ఏది లేకముందే ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన చంద్రుడు కానీ, నక్షత్రం కానీ, అణువు కానీ, పరమాణువు కానీ లేకుండెను. ఆయన దేవుడు, కానీ ఆ సమయం ఆయన దేవునిగా ఇంకా ఉండలేదు. ఆయన దేవుడే కానీ దేవుడిగా ఉండలేదట ఆయన. ఈ మాట మీకేమైనా అర్థమైందా? మరి దీనికి ఆన్సర్ ఉన్నదా? అక్షరాల ఉన్న దేవుడుగా ఉన్నాడు కానీ ఇంకా దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎందుకనగా దేవుడు ఆరాధనకు పాత్రుడు. దేవుడు అనే మాటకు ఆరాధనకు పాత్రుడు. ఆయన ఆరాధించుటకు ఎవరు లేరు. దేవుడే కానీ ఆయన ఆరాధించేదానికి ఎవరు లేరు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయనలో గుణలక్షణం ఏమని ఉన్నది? నా చుట్టూ కొన్ని కోటాను కోట్ల దేవదూతలు చేరి నన్ను ఆరాధించాలనే ఆ గుణలక్షణం ఆయనలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ గుణలక్షణాన్ని ఆయన బయటికి లాగడానికి ప్రయత్నించాడు ఆయన. కాబట్టి మొట్టమొదటిగా ఏం పలికాడు? ఆ యొక్క దేవదూతలు కలుగును గాకని పలికాడు ఆయన. వెంటనే ఆ దేవదూతలు చేయడం ప్రారంభించాయి, ఆయన ఆరాధించడం ప్రారంభించాయి. అప్పుడు ఆయన దేవుడయ్యాడు ఆయన. ఇంకా పసిబిడ్డలైనా మనం? ఇది బలమైన ఆహారమేనా? ఇది వధువు యొక్క ఆహారం. ఇది మరి ప్రవక్త 63 నెలలో దీనిని బోధించాడు. అంటే ఏం జరిగింది? 3వ నెలలో ఆ ముద్రలు ఇప్పబడ్డాయి. దీనిని ఆయన 7వ నెలలో బోధించాడు ఆయన. అంటే ఆ మర్మం విన్న క్రీస్తు ఎవరో సంపూర్ణంగా దాని యొక్క ముసుగును ఆయన లాగేశాడు ఆయన. ఆ దేవునికి ఎప్పుడైనా ముసుగును ఆయన లాగి చూపించాడు ఆయన. హల్లెలూయా. సంతోషంగా ఉండండి సార్, ఆమేనని చెప్పండి. చూడండి, ఆరాధనకు పాత్ర ఆయన. ఆరాధించక ఎవరు లేరు. కాబట్టి ఆయన యొక్క గొప్ప మనసులో ఈ గుణలక్షణములను వ్యక్తపరచగోరేను. ఆయనలో ప్రేమ ఉండేను. ఏమున్నది? ఆయనలో ప్రేమ ఉన్నది. ప్రేమ ఉండాలంటే మరి ఆ ప్రేమను పొందుకునేవారు కూడా ఉండాలి. ఆయనలో ఆ ప్రేమ అనే గుణలక్షణాన్ని ఆయన ఒకరికి చూపించాలి ఆయన. హల్లెలూయా. అరే అసలు నీకు ప్రేమ ఉన్నదారని అంటే ఆ మాట్లాడే వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఆ ప్రేమ అనే మాట వస్తున్నది అక్కడ. నిజమేనా? దేవునిలో ప్రేమ ఉండేను. ఆయనలో తండ్రి ఉండేను. ఆయనలో ఏమున్నది? ప్రేమ అనే గుణలక్షణం ఉన్నది. ఆయనలో తండ్రి ఉండేను, ఆయనలో కుమారుడు ఉండేను, ఆయనలో రక్షకుడు ఉండేను, ఆయనలో స్వస్థపరచువాడు ఉండేను. హల్లెలూయా. ఈ గొప్ప లక్షణములన్నీ ఎప్పుడు ఆయనలో వ్యక్తపరచు వాడుండేను. ఈ గొప్ప లక్షణములను ఎప్పుడు ఆయనలో వ్యక్తపరచుటను మనము చూశాము. అవి దేవునిలో ఉన్నవి. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమను పొందే కొందరిని తయారు చేయాలనుకున్నాడు ఆయన. ఎవరు వాళ్ళు? ఉన్నారా? ఆయన ప్రేమను పొందిన వారు ఉన్నారా? కాబట్టి అందుకొరకు ఆయన ప్రేమామయుడు. ఆయన నీ ప్రేమ ఎంతో ఎంతో యేసయ్యా, నీ ప్రేమ. నిజంగా రుచితో పాడుతున్నారా? మరి నిజంగా చుంటి తేనె ధార ఏం పనికొస్తుంది సార్? ఆయన ప్రేమ ముందు ఇవన్నీ ఏ రుచులు ఏం పనికొస్తాయి? హల్లెలూయా. ఆయన నామం మధురాతి మధురం. అది తింటే దాని యొక్క ఆస్వాదం వేరే. అసలు ఎంత రుచిగల నామం అది. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత మధురమైనది. నిజంగా ఆయనతో నువ్వు ప్రేమలో పడితే ఆ ప్రేమను ఎన్నడూను విడిచిపెట్టలేవు. హల్లెలూయా. ఆయనలో తండ్రి ఉండేను, ఆయనలో కుమారుడు ఉండేను, ఆయనలో రక్షకుడు ఉండేను. రక్షకుడు కావాలంటే ఇప్పుడు ఆ స్టోరీని ఆయనే తయారు చేయాలి. కాబట్టి ఆయన ఏమనుకున్నాడనంటే మరి స్టోరీ నాలో ఉండే రక్షకుడు బయటికి రావాలంటే మరి ఆదాము పడిపోవాలంటే ఒక చెట్టును నాటాలి. ఇదంతా పక్కా ప్రణాళిక. అట్టెందుకు సార్ స్టోరీ? నువ్వు ఎవరు అనడానికి? వేరే స్టోరీ తయారు చేయటం నేను ఎవరం? హల్లెలూయా. ఆయన స్టోరీని ఆయన అనుకొని ఆయన స్టోరీ ప్రకారంగా ఆయన నడిపిస్తున్నాడు. ఆయన లేదు సార్ ఇట్లా జరిగింది సార్, నువ్వెవడు అనడానికి? అసలు ఆయన నిన్ను పలకకపోతే నువ్వెవడివి ప్రశ్నించడానికి? హల్లెలూయా. మట్టి ముద్ద అంటదా ఆ యొక్క కుమ్మరి మంట నన్ను ఎందుకు ఇలాగూ చేసిద్దామని అనలేదు అది. అలాగని నేను కూడా అంతే. మనం కేవలం మట్టి ముద్దలం మనం. కాబట్టి ఆయన అభిష్టం అది. ఆయన ఎట్లా చేయాలని ఆయన ఇష్టం అది. హల్లెలూయా.
ఆయనలో వ్యక్తపరచువాడుండెను. ఈ గొప్ప లక్షణంలను ఎప్పుడు ఆయనలో వ్యక్తపరచుటకు మనం చూసాం అని అవి దేవునిలో ఉన్నవి. కాబట్టి నా ఉద్దేశం ఆయన మొదటిగా దేవదూతలను చేసేను. మొట్టమొదటిగా ఏం చేశాడట ఆయన? దేవదూతలను చేశాడట ఆయన. కాబట్టి దేవదూతలు ఆయన చుట్టూ చేరి ఆయన ఆరాధించడం మొదలుపెట్టాయి. భూమి మీద అణువు అనేది లేనప్పుడే అది జరిగేను. ఇది ఎప్పుడు జరిగింది? భూమి పైన అణువు లేనప్పుడే దేవుడు మరి దేవదూతలు కలుగును గాకని పలికాడు. అది శూన్యం, అది అంధకారం, చంద్రుడు సూర్యుడు నక్షత్రములు ఏమీ లేవు. అప్పుడే ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన యోబుని ఇట్లా అడిగాను, ప్రపంచమునకు పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఉదయ నక్షత్రములు కూడి పాడినప్పుడు, దేవుని కుమారుడు సంతోషించినప్పుడు నీవెక్కడ ఉంటివి? చూశారా? భూమి అనున్నది లేకముందే జరిగిన సంగతి. కాబట్టి ఆయన ఈ భూమిని ఆకాశాన్ని తయారు చేయడానికి ముందే ఆ దేవదూతలను ఆయన కలగజేశాడు. ఆయన భూమి కలుగును కాకన్నప్పుడు ఆ దేవదూతలు ఏం చేశాయి? కేరింతలతో పాటలు పాడాయి, ఆయనకు స్తుతించాయి, ఘనత కలగజేశాయి. ప్రభువా, నీవెంత శక్తిమంతుడవు, నీ నోటి మాట ద్వారా భూమిని కలగజేశావని అవి ఆరాధించడం మొదలుపెట్టాయి. హల్లెలూయా. ఒకసారి చదువుదాం ఆ వాక్యాన్ని. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 38:4 పేజీ నెంబర్ చెప్పండి. చూడండి సార్, చదవండి త్వరగా. చెప్పుము, చెప్పుము, చెప్పుము. సరే, 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు, జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాత్రిని వేసిన వాడేవాడు. హల్లెలూయా. ఆ యొక్క ఉదయ నక్షత్రములు దేవదూతలు ఆయనను కొనియాడుతున్నప్పుడు ఆయన మూల రాత్రిని వేశాడట. ఆయన అనగా ఆయన పలికాడట ఆయన. హల్లెలూయా. సరే, కాబట్టి నా ఉద్దేశం ఆయన మొదటిగా దేవదూతలను చేశాను, అవి ఆయనను ఆరాధించిన అందువలన ఆయన దేవుడాయను ప్రారంభించాను, అందువలన ఆయన దేవుడాయను. దేవదూతలు ఆయన ఆరాధింపసాగినవి. భూమి మీద అణువు అనున్నది లేనప్పుడు ఇది జరిగిను. అది శూన్యం, అది అంధకారం. సరే, 56వ పేర. దేవునికి ఒక ఉద్దేశం మరియు దాచబడిన మర్మం ఉండేను. దేవుని లోపల ఏమున్నది? ఒక ఉద్దేశం ఉన్నది, ఒక దాచబడిన మర్మం ఉన్నది. ఇప్పుడు ఆ మర్మాలన్నిటిని ఆయన బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈ ఉదయం దాని గురించి మాట్లాడుకోరుచున్నాను. ప్రపంచం అనున్నది పుట్టక ముందే దేవుని మనసులో దాగి ఉన్న ఈ మర్మము మనము జీవించుచున్న ఈ గడియలో అది బయలుపరచబడెను. అంతకుముందు ఈ విధంగా మన కాలంలో బయలుపరచబడినట్లుగా ఏ కాలంలో బయలుపరచబడలేదు. ఎందుకనగా ఈ కాలంలోనే దేవుడు 7వ దూత ద్వారా దేవుని మర్మాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మనసులో దాగి ఉన్న ఈ మర్మము మనము జీవించున్న ఈ గడియలో అది బయలుపరచబడేను. చూచారా? ఇప్పుడు మీరు జరిగిన దాన్ని తేటగా అర్థం చేసుకునగలరు. అర్థం చేసుకుంటున్నారా? దేవుని యొక్క గొప్ప మర్మం అది ఒక రహస్యం. దానిని రహస్యంగా ఆయన దాచెను. దాని గురించి ఎవ్వరు ఏమి ఎరిగి ఉండలేదు. నిజమేనా? ఆయన ఏం చేయబోతున్నాడు అనేది కేవలం ఆయన మనసులోనే ఉన్నది, కానీ అది ఏ దేవదూతలకు కానీ ఎవరికి తెలియదు, ఏమి ఎరిగి ఉండలేదు. దేవదూతలు కూడా దానిని అర్థం చేసుకోలేదు. ఆయన బయలుపరచలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదంటే ఆయన బయలుపరచలేదు. ఆ కారణం చేతనే 7వ ముద్ర విప్పబడినప్పుడు నిశ్శబ్దం ఉండేను. 7వ ముద్ర ఇప్పబడింది కానీ అందులో ఏమున్నదో ఇంకా ఆయన బయలుపరచలేదు. ఆయన ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి కుమారుడు కూడా ఎరుగడు, తండ్రికి తప్ప కుమారుని కూడా తెలియదు అన్నాడు ఆయన. తండ్రి అనగా ఆత్మ, అంటే ఆ యొక్క ఆలోచన ఆయన తనలోనే ఉంచుకున్నాడు. ఆయన బయట పలకలేదు. ఆయన బయట పలకపోవడమే కుమారునికి తెలియదని అర్థం. అంటే దాని అర్థం కొందరు భ్రష్టులు ఏమనుకుంటారంటే
ఆయన కుమారుడు కూడా చెప్పలేదా అంటే యేసుక్రీస్తుకు చెప్పలేదని ఆ విధంగా అనువాదం చేస్తున్నారు. అంటే దేవుడు తన మనసులోనే దాచుకున్నాడు కానీ కుమారుడనిగా వాక్యంలో బయలుపరచలేదు, ఆయన బయట ఓపెన్ చేయలేదు ఆయన. నిజమేనా? ఆ కారణం చేత 7వ ముద్ర ఇప్పబడినప్పుడు నిశ్శబ్దం ఉండెను. అది మన 7వ మర్మము. అది మన 7వ మర్మం. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు ఆయన ఎప్పుడు వచ్చునో అని వారు తెలుసుకున్న కోరిరి. అది ఎప్పుడు జరుగునో కుమారుని కూడా తెలియదని ఆయన చెప్పాను. చూడండి, దీని అంతటిని దేవుడు తరులో ఉంచుకునేను. అది ఒక రహస్యం. ఆ కారణం చేతనే అర్ధగంట సేపు పరలోకమందు నిశ్శబ్దం ఉండెను. 7 ఉరుములు తమ తమ స్వరమును పలికినవి. ప్రభుని రాక గూర్చి రాయవద్దని యోహానుకు ఆజ్ఞాపించబడెను. మరి ఆయన ఏ వారం వస్తాడో, ఏ సంవత్సరం వస్తాడో, ఏ గడియలో వస్తాడో అవన్నీ యోహాను చూశాడు. కానీ దేవుడు యోహానుకు వాటన్నిటినీ రాయడానికి అనుమతి ఇవ్వలేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఎట్లు వచ్చునో సరే, ఆయన ఎట్లు వచ్చునో ఎప్పుడు వచ్చునో అను సంగతి మాత్రం ఇంకా బయలుపరచబడలేదు. ఆయన ఎట్లు వచ్చునో ఎప్పుడు వచ్చునో అను సంగతి మాత్రం ఇంకా బయలుపరచబడలేదు. అది తెలియకుండా మంచిది. తెలిసే నీవు దేవుని కొరకు సరిగా జీవించలేవు. కాబట్టి అది తెలియకుండా మంచిది. బైబిల్లో ఉన్న ప్రతి మాదిరిలోనూ ఆయన దానిని చూపించాను మరియు బయలుపరిచాను. కాబట్టి బైబిల్ యావత్తు క్రీస్తులో ఉన్న దేవుని మర్మము. బైబిల్ అంతా ఎవరిని బయలుపరుస్తున్నది? క్రీస్తుని మాత్రమే, దేవుని మాత్రమే బయలుపరుస్తున్నది. నిజమేనా? ఆ బైబిల్ అంతా దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది. దేవునికి గల ఒకే గురిని దేవుడు సాధించగోరిన ఒకే ఉద్దేశమును మొత్తం బైబిల్ వ్యక్తపరుస్తున్నది. ఈ బైబిల్ అంతా ఏంటిది? దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన ఏం సాధించగోరాడో దాన్నే బైబిల్ మనకు తెలియపరుస్తున్నది. హల్లెలూయా. బైబిల్ వ్యక్తపరుస్తున్నది. మరియు బైబిల్లోని విశ్వాసులు కార్యములన్నీ దేవుని యొక్క ఉన్నతమైన గురిని వ్యక్తపరచుటకు మాదిరిగా ఉన్నవి. ఈ చివరి దినమున ఆయన దానిని బయలుపరిచెను మరియు చూపించెను. ప్రభు తన మనస్సులో కలిగి ఉండి వ్యక్తపరిచినదంతటిని దేవుని సాయం ద్వారా ఇక్కడ ఈ ఉదయం మనం చూచెదరు. మరి ఇప్పుడు దీనిని ప్రజల యొద్దకు తెచ్చుటకు దేవుడు బయలుపరిచిన దానిని విడమర్చి చెప్పుటకు ప్రయత్నించాను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన ఆ యొక్క లూకాసు వార్తలో ఒకసారి మనం చదువుదాం. 24వ అధ్యాయం 13వ వచనం. 24వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త అందరు చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని గ్రామమునకు వెళ్ళుచు సంభాషించుండిరి. వారితో కూడా నడిచెను, మూయబడెను. అడుగగా నిలిచిరి. ఉండి ఎరుగవాని అడిగినప్పుడు వారు సంగతులే తెలియదా? వారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? తెలియకుండా మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ అంతా ఆయన ఏం చేస్తాడో ముందుగానే చెప్పబడింది. ఇప్పుడు వారిని దేవుడు ఏం కోరుతున్నాడు? ఈ రోజు ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన వాక్యంలో వర్తమానంలో ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారంగా నువ్వు జీవించాలని, దాన్ని నువ్వు గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన నాయనలారా నేనంటే మీకు ఎంత ప్రేమ అని చెప్పి వాళ్ళిద్దరిని ఇట్లా కౌగిలించుకొని బిడ్డల్లారా క్షేమముగా ఉండు, దయతో ఉండు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వది అట్లా అనలేదు ఆయన. మందమతులారా, అవివేకులారా, ఓ ప్రవక్త లెక్క మాటని నమ్మని మందమతులారని గద్దించాడు. ఈరోజు కూడా అంతేనా?
వధువు అని చెప్పుకొని విలియం బ్రెనాం మాటలను లెక్క చేయని వాడా, నిన్ను కూడా గద్దిస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన కార్యం వర్తమానం ఇంట్లో పెట్టుకోవడం కాదు, దాన్ని నువ్వు గ్రహించాలి. ఆ రోజు వారిని గద్దించిన దేవుడు ఈరోజు గద్దిస్తాడు ఆయన. నిజమేనా? దేవుని యొక్క మర్మమంతా ఆయన 7వ దూత ద్వారా నీకు బయలుపరిచాడు. ఎందుకు? ఆ వర్తమానం ప్రకారం జీవించకుండా సెల్ఫ్లో పెట్టుకోవడానికా? కాదు, దాని ప్రకారంగా జీవించడానికి. హల్లెలూయా. ఈయనని ఎట్లా అనుకుంటారు వాళ్ళు? వాక్యంలో ఏముంది? మెస్సయ్య వచ్చి నా దేవా నన్నేలా చేయి విడిచితివని అనాలి ఆయన. సిలువలో మరణించాలి ఆయన. ముందుగా ప్రవక్తల ద్వారా తన్ను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. నిజమేనా? మోసేలో బయలుపరుచుకున్నాడు, నోవాలో బయలుపరుచుకున్నాడు, ఆ యొక్క యోనాలో బయలుపరుచుకున్నాడు ఆయన. ప్రతి ప్రవక్తలో ఆయన యెహెజ్కేల్లో బయలుపరుచుకున్నాడు ఆయన, ఆ యెషయాలో బయలుపరుచుకున్నాడు ఆయన. ఆ దావీదు దాన్ని పలుకుతున్నాడు, నా దేవా నన్నేలా. ఇప్పుడు ఆ మాట ఎవరి గురించి రాయబడింది? అది ప్రతి వాక్యము కేవలం క్రీస్తును కేంద్రంగా చేసుకొని పలకబడింది. ఈరోజు నిన్ను కూడా ఎందుకు తయారు చేశాడు ఆయన? నీలో ఆయనే ప్రధాన కేంద్రంగా ఉండాలని. ఆయన బైబిల్ అంతటిని ఆయన తానే ప్రధానంగా కేంద్రంగా ఉండేదానికి ఈ స్టోరీని అంతా తయారు చేశాడు ఆయన. నిన్ను కూడా జగత్ పునాది వేయబడక ముందు ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? నీలో కూడా ఆయన ప్రధాన కేంద్రంగా ఉండేదానికి. నీ యొక్క ప్రధాన మూల కేంద్రం ఎవరు? ఇప్పుడు ఇజ్రాయేలుకు మూల కేంద్రం ఆ యొక్క బెత్లెహేం అయినట్టుగా, బెత్లెహేం అంటేనే రొట్టెల గృహము దేవుని. ఈరోజు కూడా నువ్వు ఎట్లా ఉండాలి? బెత్లెహేంగా ఉండాలి, ప్రధాన ధాన్యాగారంగా ఉండాలి. నిన్ను చూసే దేవుడు కనబడాలి. హల్లెలూయా. ఈయనే అని నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక చూడండి ఎట్లున్నారో వాళ్ళు. మరి దేవుని ఆరాధన చేస్తున్నారు, కానీ వాక్యంలో ఏం చెప్పబడిందో ఆ కాలంలో వారి కళ్ళ ముందు జరిగినా కానీ వారు దాన్ని పట్టుకోలేకపోయారు. అందుకొరకే దేవుడు వారిని గద్దిస్తున్నాడు, మందమతులారా. కాబట్టి ఈరోజు బిడ్డలు చెడిపోతున్నా కానీ ఏం చేయలేని అసమర్థులుగా మీరు ఉన్నారంటే వర్తమానం తెలియక. వర్తమానం బయలుపరచబడింది కానీ దాన్ని మీరు అమల్లో పెడితే, చట్టాన్ని అమల్లో పెడితే, హల్లెలూయా, అవన్నీ వాటంతట అవే కుదురుకుంటాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు, అదే వర్తమానం అనే అధికారం. హల్లెలూయా. మరి ఆ యొక్క హట్టి రైట్ సహోదరి ఏం కోరుకున్నది? తన యొక్క 2 కుమారులు రక్షింపబడాలని. ఈరోజు సహోదరి, నీకు హట్టి రైట్ లో ఉన్న అదే దేవుడు నీలో ఉంటే నీ కుమారులు కుమార్తెలు రక్షింపబడాలని కోరుకోవా? అది నీకు దేవుడు ఇచ్చిన ఆశది. బిడ్డలను దేవుని పరి కొరకు ఉపయోగించాలి. మేము కన్నా నువ్వెవడో నువ్వు కనలేదు వాళ్ళని. ఎందరో గొడ్రాలు బోరుడు మంది ఉన్నారు లోకంలో. వారికి ఆయన గర్భాన్ని మూసి నీ గర్భాన్ని తెరిచి ఆయన బిడ్డలు ఎందుకు ఇచ్చాడు ఆయన? మా ఇష్టం అండి, మా పిల్లలకు ఫోన్లు ఇస్తాం, చెడగొడతామంటే చెడగొట్టుకో, కానీ దేవుని ముందు నిలబడాలి. తీర్పు దినాన్ని లెక్క చెప్పాలి. ఆయన అప్పుడు కాళ్ళు చేతులు కట్టి ఆయన నరకంలో పడేస్తాడు. అప్పుడు ఏంటిది బాధ? నిజమేనా? దానికి బాధ్యతరాలు నీవే. కాబట్టి ఈరోజు నీకు దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు ఆయన, అదే వర్తమానం అనే చట్టం. యేసు ప్రభుకు మంది మార్బలం బలగం ఏమి లేదండి, కానీ ఆయన ఒక చట్టంతో ఉన్నాడు. ఆయన ఒక చిన్న మనిషి, సామాన్యుడే ఆయన, కానీ ఆయన చేతిలో ఏమున్నది? ఆయన అధికారాన్ని ఆయన గుర్తించాడు. ఆయన తానెవరో గుర్తించాడు. ఆయన ఏదో పెద్ద కండలు కలిగి అందరూ గర్వంతో నడవలేదు. ఆయనకున్న అధికారం కేవలము వాక్యము. నిజమేనా? ఆయన పెద్ద దయ్యంతో, ఈ మనిషి చిన్న మనిషి దయ్యంతో పోరాడేటప్పుడు ఏం వాడాడు? పెద్ద గదని తీసుకొచ్చి వేస్తే అట్లా ఏమైనా చేశాడా? వాక్యం. ఇప్పుడు ఈరోజు మనం ఏం వాడాలి? హల్లెలూయా. ఈరోజు తల్లికి ఆశ ఉండాలి. ప్రభువా, నా కుమారుడు ఇదిగో మొబైల్ ఫోన్లో చెడిపోతున్నాడు, దయతో వాడిని మార్చు ప్రభువా. నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ వాడు మారట్లేడు. ఇది నా వల్ల అయ్యే పని కాదు ప్రభువా, నీవే సాయం చేయాలి. ప్రార్థన చేయకుండా అట్లే ఉంటే ఎవడు సాయం చేస్తాడు? హట్టి రైట్ సహోదరి, మరి ఆమె చాలా పేదరికంలో ఉన్నది. దేవుడు ఆమె ఏది కోరుకున్నా ఇస్తా అని ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె ఏం కోరుకున్నది? డబ్బులో, పెద్ద బిల్డింగ్నో అదేమీ కోరుకోలేదు. ఆమె ఏం కోరుకున్నది? తన 2 కుమారులు రక్షింపబడాలి. సోదరుడు, నీకు లేదా ఆశ?
చూడండి. సరే చూడండి, నేను చదువుతాను. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ సిచ్యువేషన్ అంతా. ఇప్పుడు ఆయన వారిని గద్దిస్తున్నాడు. ఆయన, ఓ అవివేకులారా, మందమతులారా, కీర్తనలు మరియు ప్రవక్తలు చెప్పినవన్నీ మీరు నమ్మలేదు అని ఆయన పలికెను. ఆయన ఏమి చేయుచున్నాడో చూశారా? ప్రవక్తలు పలికినది, కీర్తనలో చెప్పబడింది అంతా ఆయన గూర్చి. ఇప్పుడు ఆ కీర్తన ఎవరు ప్రధాన కేంద్రంగా రాయబడింది? ఆ యొక్క ప్రవక్తల గ్రంథాలను ఎవరు ప్రధాన కేంద్రంగా రాయబడింది? చెప్పండి. క్రీస్తే. ఆయన అన్నిటిలో ఆయన ప్రధానుడుగా ఉండేదానికి ఆయన క్రీస్తునే ప్రధాన కేంద్రంగా పెట్టి ఆయన స్టోరీని తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఒక సినిమా నడవాలంటే ఎవరిని కేంద్రంగా చేసుకొని నడిపిస్తారు? హీరోని. కాబట్టి సాతానుడు ఎప్పుడు కాపీగాడై ఉన్నాడు, వాడికి వజ్రాంటి లేదు. ఆ హీరో ఎవరంటే యేసుక్రీస్తే. కాబట్టి ఈరోజు ఉండే భూమి పైన రచయితలన్నీ దీన్ని బైబిల్ని ఆధారం చేసుకొని సినిమాలు తీశారు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే చూడండి, ప్రవక్తలు చెప్పినవన్నీ మీరు నమ్మలేదు అని ఆయన పలికెను. ఆయన ఏమి చేయుచున్నాడో చూచారా? ప్రవక్తలు పలికినది, కీర్తనలో చెప్పబడినది అంతా ఆయన గూర్చియే అని ఆయన అపోస్తలుకైనా చెప్ప ప్రయత్నించుండెను, దాన్ని వ్యక్తపరిచేను. ఈ ఉదయం నేను ఉపదేశించకుండా పాఠమును బోధించుటకు. సరే, కీర్తనలన్నీ మరియు ప్రవక్తలందరూ ఆయన గూర్చియే చెప్పుచున్నామని చెప్పాను. కాబట్టి పాత నిబంధన అంతయు, కొత్త నిబంధన అంతయు, కీర్తనలన్నీ రాగములు, పాడబడిన పాటలు గూర్చి పాడబడినవి. అది చూపుచున్నది. ఎవరిని చూపిస్తున్నది? క్రీస్తును ప్రధాన కేంద్రంగా చూపిస్తున్నాయి. 22వ కీర్తన చూడండి, పాడి దానిని ఆ శిలువ మరణంతో పోల్చి చూడండి. ఇప్పుడు ఆయన శిలువ వేశారు, చర్చిలోనికి వచ్చి వాళ్ళు ఆ కీర్తన పాడారట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచిపెడితివని. ఆ గీతమే ఇప్పుడు ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నాడు. వారు పాటలు పాడేటప్పుడు ఆ యొక్క దేవాలయపు కిటికీల గుండా ఆయన కరెక్ట్గా ఆయన పాటలు పాడేటప్పుడు ఆయన వేలాడుతూ ఉన్నాడట. ఆయన ఏమని అంటున్నాడు? నా దేవా నా దేవా. అరే, మనం పాడుతున్న ఈ కీర్తన ఆయన ఒక్కటేలాగున్నాడు, ఆయనేనా అని వారు అప్పటికైనా గుర్తుపట్టాలి. హల్లెలూయా. కానీ వారు గుర్తుపట్టలేకపోయారు. అంతయు కీర్తన చూడండి, శిలువ మరణంతో పోలి చూడండి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అర్థమవుతుందా? ఆయన ఎవరిని అడుగుతున్నాడు? ఆయన నీలో ఉన్న తండ్రిని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు వధువు ఏం చెప్పాలి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెడితేవని అంటే వధువు ఏం చెప్పాలి? నా కొరకే ప్రభువా. ఎందుకు ఆయన చేయి విడిచిపెట్టాడు? ఆయన నీ కొరకు, నా కొరకు. ఆయన అడిగేది తండ్రిని కాదు, అడిగేది ఓ వధువా నిన్ను అడుగుతున్నాడు ఆయన. ఆయన ఎందుకు సిలువలో మరణించాడు? ఆయన ఎందుకు ఆయన నిస్సాయుడిగా మరణించాడు? ఆయన ఎందుకనగా ఆయన అడిగే, మరి సంఘ శాఖలేమో ఆకాశాన్ని చూస్తున్నాడు, తండ్రిని అడుగుతున్నాడేమని. కాదు, అది అడిగేది వధువును. ఆయన ఎందుకు ఆయన ఆ విధంగా నలగొట్టబడ్డాడు? ఎందుకు ఆయన ఆ విధంగా సిగ్గుతో చచ్చిపోయాడు? ఆయన ఒక్క గుడ్డ లేకుండా ఆయన పై నుంచి లాగేశారు. ఎంత సిగ్గుతో ఆయన విలువెల్లాడి ఉంటాడు ఆయన. ఎందుకు అలాంటి మరణమును పొందవలసి వచ్చింది? చెప్పండి. నా దేవా నా దేవా నన్నేలా చెప్తుందా వధువు? అది నా కొరకే ప్రభువా, అది నా కొరకే తండ్రి. హల్లెలూయా. అక్కడి దేవాలయంలో వారు ఆ పాట పాడుతూనే ఆయనను సిలువ వేసిరి. అక్కడ దేవాలయంలో పాట పాడుతూనే సిలువ వేసిరి. చూడండి, వారు గొప్ప మత నాయకులు, గొప్ప బోధకులు, గొప్పవారు. ఈరోజు కూడా అంతేనా? ఎందరో గొప్ప గొప్ప స్కాలర్లు ఉన్న ఈ కాలంలో దేవుడు ఒక్కడేని వారికి అర్థం కాలేదే. నిజమైన ఈరోజు నీకు నాకు అర్థమయ్యాడు దేవుడు. కారణం ఎదురుగా ఇది దేవుని యొక్క ముందు సంకల్పం. హల్లెలూయా. ప్రవక్తలు రాసినది చదువుతూనే ఉండి ఈరోజు యోహాను రాసిన ఆ యొక్క గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నారు, కానీ వారు గ్రహించలేకపోతున్నారు. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మము నిజంగా మన ముఖాలకు నిజంగా ఈ కాలానికి ఆ వాక్యం ఉన్నదన్న సంగతి తెలుసా? తెలియదు మనకు. కానీ ఆ వాక్యం దగ్గరికి పట్టుకొని వచ్చింది ఎవరు? ఆయన అనాది సంకల్పం. ఆ గొప్ప ఈడుపు మనల్ని లాగి ఉన్నది. హల్లెలూయా. ప్రవక్తలు రాసినది చదువుతూనే ఉండి కీర్తనలను పాడుతూనే వారు చేయుదురని చెప్పబడిన నేరంను చేసిరి. ఈ ఉదయం అదే జరుగుతున్నది. ఈరోజు కూడా అదే జరుగుతున్నది.
చదువుతున్నారు కానీ ఆ చదివిన వాక్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. జాగ్రత్త వినండి. గడియారం వైపు నేను అసలు చూడను. సరే, మీరు కూడా టైం వైపు చూడకండి. టైం పెద్దగా ఏమీ కాలేదు, 11. చూడండి, ఆయన మరలా ఇట్లనేను, లేఖనమును పరిశోధించుడి. ఏం పరిశోధించాలి మనం? లేఖనాలను మనం చూడాలి. ఎందుకనగా దేవుడు మనని లేఖనంగా ఉండేదానికి ఎన్నుకున్నాడు. ఆయన వాక్యమై ఉన్న ప్రకారంగా, ఆయన పరిపూర్ణుడై ఉన్న ప్రకారంగా, నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అన్నాడు ఆయన. ఉండుడి అన్నాడు ఆయన. కాబట్టి పరిపూర్ణత, ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ రావాలి. మన జీవితంలో ఒక పర్ఫెక్షన్ ఉండాలి. నిజమేనా? చూడండి, ఒకసారి మనము యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5:39. యోహాను సువార్త చెప్పండి. ఈరోజు సంఘాలను ఏం చెప్పుకుంటున్నాయి? మా సంఘానికి రండి, అయ్యగారు కల్వరి టెంపుల్ దగ్గరికి పోతే మరి గొప్ప ఆశీర్వాదాలు వస్తున్నాయి. కానీ దేవుడు అట్లా నేర్పలే మనకు. ఎక్కడుంది నిత్య జీవం? అందరు నమ్ముతున్నారా? నిత్య జీవం సంఘాలలో లేదు, పాస్టర్ దగ్గర లేదు. నిత్య జీవం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. లేఖనములు అన్నా వాక్యం అన్నా ఒకటే. లేఖనములు ఏందో మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని, అది నిత్యం పరిశోధించవలసింది. వాక్యాన్ని పరిశోధించున్నారు, అవే దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి వాక్యం ఆయననే ప్రధాన కేంద్రంగా సూచిస్తూ ఉన్నది. ఓకే, ఇప్పుడు లేఖనంలో వర్తమానంలో నిత్య జీవం ఉన్నది. నిజమేనా? సరే, ఆయన ఇటు చెప్పాను, లేఖలను పరిశోధించుడి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి, అందులో నిత్య జీవం గలదని మీరు తలంచుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి, వాటి వలన నాకు సాక్ష్యం ఇవ్వబడెను. నేను చేయుదునని వాగ్దానం చేయబడిన కార్యములు చేయని ఎడల నా మాట వినవద్దు. కానీ నేను ఆ క్రియలు చేసిన ఎడల మీరు నన్ను నమ్మలేకపోయినా ఆ క్రియలను చూచి నమ్ముడి, ఎందుకనగా అవి ఆయనే వాక్యమని సాక్ష్యం ఇచ్చున్నవి. హల్లెలూయా. ఆ దినపు మెస్సయ్య, ఆ దినపు వాక్యము ఆయనే ఉన్నాడు. అంత వివరంగా అది లేదని మీరు అనవచ్చును. అయితే మీరు లేఖనమును పరిశోధించుడి. మోసేయు ప్రవక్తలను, ధర్మశాస్త్రమును, కీర్తనను ఆయన గురించి మాట్లాడినవి. ప్రతి ప్రవక్త, ప్రతి కీర్తనలు, ప్రతి పాటలు ఆయన గురించే మాట్లాడినవి. తిరిగి లేఖనములు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవని ఆయన చెప్పాను. ప్రతి ప్రవక్తలు ఆయన తానే ప్రధాన కేంద్రంగా ఉండేదానికి వారిని పంపించాడు ఆయన. యోనాలో మనం ఎవరిని చూస్తాం? ప్రభు అయినా. ఎందుకంటే యోనా చేప గర్భంలో 3 పగళ్ళు, అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన భూమి గర్భంలో. కాబట్టి ప్రవక్తలందరూ ఎవరిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రవక్తలందరూ ఆయనే మూల కేంద్రంగా, ప్రధాన కేంద్రంగా ఆయన వారిని రూపించి ఉన్నాడు. ఆయన మొత్తం బైబిల్కు ఆయనే ప్రధాన అంశము. హల్లెలూయా. ఆ బైబిల్ అంతటికి ఆయనే. ఈరోజు వధువుకి అందాన్ని తీసుకొని వచ్చింది ఎవరు? ఆ ప్రియుడే. ఈ వధువు యొక్క ప్రధాన అంశం ఎవరు ఈరోజు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు బైబిల్ చదవండి, ప్రతి వచనంలోని క్రీస్తును మీరు చూచెదరు. బైబిల్లోని ప్రతి వచనంలో మనం ఎవరు చూస్తాం? నిజమేనా? ఒకవేళ మీకు కనబడని ఎడల మరలా వెళ్ళి చదవండి. ఒకవేళ మీకు ప్రతి వాక్యంలో క్రీస్తు కనిపించకపోతే మరలా చదవండి అని ప్రవక్త అంటున్నాడు. ప్రతి వచనంలోని మీరు క్రీస్తును చూడని ఎడల దానిని మరలా చదవండి. ఎందుకనగా మీరు దేనినో తప్పిపోయిరి. మీకు కనిపించకపోతే మీరేదో తప్పిపోయారు. క్రీస్తే బైబిల్ అయి ఉన్నాడు. క్రీస్తే ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం అంతా క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తే బైబిల్ అయి ఉన్నాడు. ఆయనే వాక్యం. ఆదియందు దేవుడు సృజించెను అను మాటలో క్రీస్తును చూతురు. ఇప్పుడు ఆ ఆదియందు భూమి ఆకాశం తయారు చేశాడనే దగ్గర ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు అక్కడ, కుమారుడు ఉన్నాడు అక్కడ. అక్కడ నుండి ప్రకటనలోని ఆమేన్ వరకు ప్రతి మాట యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. హల్లెలూయా. పలికింది ఆయనే, ఆమేన్ అని చెప్పింది ఆయనే. ఆది అంతం ఆయనే, అల్ఫా దావీదు యొక్క వేరు ఆయనే,
వేరంటే తండ్రి, చిగురు అంటే కుమారుడు. దావీదు యొక్క వేరు, చిగురు ఆయనే. కానీ సంఘ శాఖలకు దావీదు యొక్క వేరు వేరుగా కనిపిస్తాడు. హల్లెలూయా. కానీ ఆయన ఏమంటున్నాడు? దావీదు యొక్క వేరును, దావీదు యొక్క తండ్రిని బాపురు నేనే, బేటారు నేనే అంటున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమకరును గాక. సరే, దాన్ని సరిగా జతపరిచిన మానవ పత్రం మరియు నూతన జన్మని గురించి మొత్తం వివరణ అందులో ఉన్నది. ఏది? మానవ పతనం మరియు నూతన జన్మని గురించి మొత్తం వివరణ అందులో ఉన్నది. సృష్టి యొక్క పూర్తి చిత్రం మరియు యేసుక్రీస్తు యందు బయలుపరచబడిన దేవుని యొక్క పూర్తి పథకం అందులో ఉన్నవి. ఎందులో ఉన్నది? వాక్యంలో ఉన్నది. దేవుని యొక్క పూర్తి పథకం, ఆయన ప్రణాళిక, ప్రతి చిన్న వంపు, హల్లెలూయా, ప్రతి టర్నింగ్ పాయింట్, మరి నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య, ప్రతి బాధ, అదన్నీ నిన్ను వధువుగా మార్చేదానికే. కాబట్టి సాపిగా కట్టేది ఎవడైనా కడతాడు. మేస్త్రి కాకుండా జాన్ గారు కూడా కడతాడు. సాపిగా గోడ కట్టుకుంటూ. కానీ మేస్త్రితనం ఎక్కడ కనబడుతుంది? ఆ మూల మలుపు దగ్గర, ఆ కోణాలు తీసే దగ్గరే మేస్త్రితనం. గోడ కట్టడం ఏముంది? జాన్ గారిని చూస్తే మేమన్నా కడతాం రేపు. అది కాదు. సంఘ శాఖలు ఏం కడుతున్నాయి? గోడ కట్టుకుంటూ పోతున్నాయి. కానీ అందులో మూల దిప్పే దగ్గర పనితనం కనిపిస్తుంది. దేవుని నామానికి మహిమకరును గాక. అందుకొరకే ప్రవక్త మరి సంఘ శాఖలు అట్లా కట్టుకుంటూ పోతే ప్రవక్త ఏం చేసేదానికి వచ్చాడు? ఆయన మూల దిప్పేదానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సోదరుడా, సోదరి, నీ జీవితంలో వచ్చే ప్రతి మలుపు మంచిదే, మరక మంచిదే అన్నట్టుగా ఏడవసరి చూడండి. అలాగనే ప్రతి మలుపు మంచిదే, ప్రతి శ్రమ మంచిదే, ప్రతి హింస మంచిదే, ప్రతి అనారోగ్యం మంచిదే. ఏం సార్, అనారోగ్యం వచ్చినా మంచిదేనా? అవును, అన్ని మంచిదే. దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలుకూడి. నమ్మరా ఈ మాటను? హల్లెలూయా. మరి పౌలు గారు ఒక్క చొక్కాయితో ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా? ఆయన సముద్రంలో ఓడ పగిలి ఒక చెక్క ముక్కను పట్టుకొని ఆ రాత్రంతా ఆయన సముద్రంలో ఉన్నాడు ఆయన. అయినా కానీ దేవుని పైన సొనగలేదు ఆయన. అది కూడా మంచిదే అనుకున్నాడు ఆయన. అందుకొరకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని. ఎట్లాంటి పోరాట యోధుడండి. ఆయనకు మరి కడుపు నిండా తినడం తెలుసు, పస్సులు ఉండేది కూడా తెలుసు. కొన్ని రోజులు ఆహారం లేకుండా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన పని అంతా సంచారం చేసి సువార్త చేయడం. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు ఆయన రాస్తున్నాడు, అనుభవంతో రాశాడు ఆయన. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది? వస్త్రహీనత, శ్రమ, హింస ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేదు. మనకు పెళ్లి సంబంధం కుదరకపోయిందా? ఏం సార్ విక్టర్ గారు, చర్చి వదిలి ఇంకో చర్చికి పోవాలి లేదా? ఆ పాట రాశారు, చక్కటి పాట. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయా, నాను నా నిజమేనా? ఆయనే మనకుండగా మనకేంటిది చింత? దేవుని మనకి మహిమకరును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు, ఎంత గొప్ప తండ్రి మనకున్నాడు. ఇవన్నీ ఏం చేయగలుగుతాయి? అవన్నీ సాతానుడు పౌలు గారిని చంపడానికి ప్రయత్నం చేసింది, కానీ వాడి వల్ల అవ్వలే. దేవుడు ఒక పక్కా ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. ఆయన నిన్ను పట్టుకొని ఉంటే దయ్యం ఏం చేస్తుంది? నిజమేనా? నీతో దేవుడు ఏమేం చేయాలనుకొని ముందుగా నిర్ణయించాడో అది చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు ఆయన. మరణం విడిచిపెట్టేది కాదండి, నిన్ను ఆవలి గట్టుకు తీసుకొని పోయేవాడు ఆయన. మరణము నిన్ను ఏదో ఒంటరిని చేసేది కాదు, ఆ యొక్క పరిశుద్ధులతో సావాసానికి తీసుకొని పోతుంది. నువ్వు చనిపోయిన వెంటనే ఎవరిని కలుసుకుంటావు? విలియం బ్రెనామ్ని కలుసుకుంటావు పోయి.
మా ప్రశస్తమైన సహోదరుడా, ఇదిగో నీ వర్తమానం ఎంతో మధురమైనది. నీవు జీవించిన జీవితం మమ్మల్ని ఎంతో బలపరిచింది. అందుకొరకు నేను ఇక్కడికి రాగలిగానని ఆయన పోయి నువ్వు వెంటనే కౌగిలించుకుంటావు. హల్లెలూయా. నిజమేనా? ఇక్కడి కంటే మళ్ళీ ఇక్కడికి పోతావని విలియం బ్రెన్హామ్ నిన్ను ఆడ అడిగితే, వద్దు సార్, ఆడికి ఎందుకు, ఆ పాస్టర్ ఆడిపోతే ఆ చర్చి ఊడమంటాడు, అది ఊడమంటాడు, లేకపోతే ఆ పని ఈ పని ఆడ అస్సలే వద్దు సార్, ఆ రోగాలు ఈ రోగాలు అస్సలు, లోకం బాగానే లేదు, ఈయనే ఉండిపోతా నేను అని అంటావు. హల్లెలూయా. మరి స్మిత్ విగిల్స్ అని ఆయన గొప్ప ఆ యొక్క స్వస్థత వరం కలిగిన ఆయన ముందు చనిపోయిన వ్యక్తులను తీసుకొని వస్తే ఆయన పలికితే బతుకుతారు. ఒకరోజు ఆయన భార్య చనిపోయినప్పుడు ఆయన, ప్రభువా నా భార్యను ఎందుకు తీసుకున్నావు, వెంటనే నా భార్యను మరలా పంపించమంటే దేవుడు గౌరవించి ఆయన భార్యను మరలా బతికించాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు, నేను మహిమలో ఉన్నాను అక్కడ, అయితే మళ్ళీ వెళ్ళిపోమని అన్నాడు ఆయన. మళ్ళీ వెళ్ళిపోయింది ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమున్నది చెప్పండి? ఇక్కడ ఈ బాధలు, సమస్యలు, ఆహారం తిప్పలు, ఇవన్నీ సమస్యలే ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఏదేమైనా దేవుడు మన పట్ల ఒక గొప్ప ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు ఆయన. సరే, ఎక్కడ మనం చదువుతున్నాం? ఓకే, ఎన్నో పేరు అది? ఓకే, అది మలుపు దగ్గర ఆగాం. మరి నేను మర్చిపోతే మీరు కూడా మర్చిపోవద్దండి. కాబట్టి దేవుడు మన జీవితంలో ప్రతి మలుపుని ఆయన అనుమతిస్తాడు ఆయన. హల్లెలూయా. మరి రోడ్డును ఎందుకు సాపిగా ఒకటే డైరెక్ట్గా వేయరు? ఎందుకంటే దానికి ఒక మలుపు ఉండాలి, మరి మనకు బ్రేకులు ఉండాలి, గేరు మార్చాలి. కొన్నిసార్లు ఎప్పుడు మనం 60 స్పీడ్తోనే పోకూడదు. ఒకవేళ స్పీడ్ బ్రేక్ వచ్చినా కానీ 60తో పోతారంటే ఏమవుతావు? ఎగిరి చస్తావు. కాబట్టి స్పీడ్ బ్రేకులు ఉండాలి. మరి నీవు 60తో నడిపేది ఉండాలి, రెండో గేర్లో నడిపేది ఉండాలి, మొదటి గేర్లో కూడా కొన్నిసార్లు బండి మెల్లగా నడపాలి. ఈ అన్ని అనుభవాలు ఇవి. ఈ అనుభవాలు ఉంటేనే నువ్వు దేవునిలో ఒక పరిపక్వతలోకి వస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి చిన్న వంపు మరియు మూల చక్కగా పొందపరచబడిన సంపూర్ణ చిత్రం అది. ఇది దేవదూషణ ఉద్దేశం కాదు, కానీ ఇది కేవలం చిక్కు సమస్యను అమర్చినట్లుంది. ఆ కారణం వలననే నేడు భయంకరమగు పటమును చూస్తున్నాము. సంఘ శాఖలకు మంచి పటాలు లేవు. పటం అంటే వారు నడిపిస్తున్న క్రమం, సంఘాన్ని కడుతున్న విధానం. ఇప్పుడు పటం ఎవరిని చూపించాలి? ఈ సంఘము ఆయన వలె ఉండాలి. ఆయన ఎట్లా వాక్యమై ఉన్నట్టుగా ఈ పటం కూడా వాక్య ప్రకారంగా ఉండాలి. కానీ ఈరోజు మనం సిఎస్ఐలో ఒక పటం, బ్యాప్టిస్ట్లో ఒక పటం, ఈరోజు పటాలన్నీ భయంకరంగా ఉన్నాయి. వింటున్నారు అందరూ? హల్లెలూయా. అందువలనే నేడు భయంకరమైన పట్టణం చూస్తున్నాం. విశ్వాసులను చెప్పుకొనిచున్నారు, చెట్టు మీద నుండి ఆవు గడ్డిని అందుకొనిచున్నట్లున్నది. ఈ సంఘాలను ఎట్లున్నాయి? ఆవు చెట్టెక్కి కింద గడ్డిని మేస్తున్నట్లున్నదట. ఆవు చెట్టెక్కి గడ్డిని మేస్తుందా? మరి ఒక లాజిక్ ప్రశ్న వేసేవారు, అరే డాబా మీద ఎక్కి మేసే ఆవును చూపిస్తావా అంటే నాకు అర్థం కాలే. డాబా మీద ఎక్కి మేసే ఆవును అంటే నేను డాబా ఎక్కితే మేసే ఆవు కనిపిస్తుంది, కానీ ఏమనుకునేది డాబా ఎక్కి ఆవు ఎట్లా వేస్తుంది? అర్థం, ఇందులో లాజిక్ ఉన్నది. ఇప్పుడు ఈ సంఘాలను ఏంటంటే లాజిక్తో పనిచేస్తున్నాయి, కానీ దేవుడు మనకు లాజిక్ ఇవ్వలేదు, కానీ ఆయన మర్మాన్ని ఆయన బయలుపరిచాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సరే, నీవు ఒక అంశమును ఇక్కడ ఏ ప్రదేశం నుండి తీసుకుంటే, అంటే బైబిల్లో నుండి ఏ అంశాన్ని తీసుకున్నా ఒక ఉపదేశకుడు నెమ్మదిగా ఉన్నది కష్టతరమేనని మీరు ఎరిగి ఉన్నారు. అతడు దానితో కొనసాగిపోవటకు కోరుచున్నట్లు కనబడును, కానీ మనం బోధించున్న దాని ఎద్దకు నీవు తిరిగి రావలను. బైబిల్ ఒక ప్రవచన గ్రంథం, అది ఒక చరిత్రాక గ్రంథం, అది ఒక ప్రేమ గ్రంథము. అందుకొరకు ఇందులో ఏం పెట్టాడు దేవుడు? రూతు మరియు బోయేజుల యొక్క ప్రేమ కథ. బైబిల్ గ్రంథం అంతా ఏంటిది? రూతు బోయేజుల ప్రేమ కథ. హల్లెలూయా. కాబట్టి ఆయన గొప్ప ప్రియుడుగాను, ఆయన యొక్క వధువునైనా ఒక గొప్ప ప్రేమికురాలుగాను పెట్టాడు ఆయన.
ఈరోజు మనం ఈ కథ ఏంటిదనంటే ఒక ప్రేమ కథ ఉన్నది. ఒక ప్రియురాలు కొరకు ప్రియుడు తన ప్రాణమును పెట్టిన ఒక ప్రేమ కథ. హల్లెలూయా, నిజమేనా? మరి మీ పిల్లలకు స్టోరీ చెప్పాలంటే అనగనగా మరి దేవుడు ఉండేవాడు. దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆ ఆదాము మరి జీవాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ ఆదామును తయారు చేసిన ఆ దేవుడు వచ్చి, నాయనా, మరి చిన్నప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు దయ్యాల కథలు చెప్పేవారు. ఇప్పుడు అవి కాదు చెప్పాల్సింది, ఈ ప్రేమ కథను చెప్పాలి. ఆ ప్రియుని గురించి చెప్పాలి. ఆ మోసే తల్లి కనుక బోధించినట్లుగా, నాయనా మనం ఇదిగో ఐగుప్తులం కాదు, మనము ఎవరో తెలుసా అని ఆ విధంగా ఆ తల్లి చెప్పడం ప్రారంభించింది. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడని చెప్పింది. అవన్నీ ఆయన లోపల పనిచేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. అలాగే నీ కుమారునికి చెప్పు, ఏదో ఒక రోజు పనిచేస్తుంది అది. సరే, మరి నేను ముగిస్తాను, ఇంకా నాకు సమయం ఉన్నది. బైబిల్ ఒక ప్రేమ గ్రంథం, అది పాటల గ్రంథం. అందుకొరకు ఇందులో ఏమున్నాయి? పరమగీతాలు ఉన్నాయి, ఇందులో కీర్తనలు ఉన్నాయి. అంటే ఇది ఒక పాటల గ్రంథం. అందుకొరకు ఎన్ని పాటలు పాడినా ప్రపంచంలో కోట్ల 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 పాటలు, దేవునికి పాడినని పాటలు నిజమేనా? మన క్రైస్తవంలో ఉన్నంత మంది సంగీతకారులు మరి ఎవ్వరికి లేరు. హల్లెలూయా. సాహిత్యం అనేది వచ్చిందే బైబిల్లో నుంచి. హల్లెలూయా. అందుకొరకే ఒక కవి, గొప్ప కవి అన్నాడు, ప్రభువా నీ ప్రేమను గురించి వివరించాలంటే ఆకాశం అంత కాగితాన్ని తీసుకొని ఆ సముద్రాలన్నిటిని ఇంకుగా మార్చిన నీ ప్రేమను వర్ణించుట అసాధ్యము. హల్లెలూయా. అందుకొరకే ఇంకా కొత్త కొత్త పాటలు వస్తూనే ఉన్నాయి. అవి ఏ పాటను విన్నా కానీ మరి పాటలు ఇంకా మనల్ని ఆకట్టుకుంటున్నాయి. అంటే ఇది ఒక పాటల గ్రంథమై ఉన్నది. నిజమైన ఆ పాటలు ఎవరో కాదు కానీ మనమై ఉన్నాం. అది జీవ గ్రంథము. అందులో నువ్వు క్రీస్తును కనుగొందువు. ఎందులో? ఆ యొక్క వాక్యంలో. ఈ బైబిల్లో మనం ఎవరిని కనుగొంటాం? క్రీస్తును. ఆయన ప్రవక్తలలో ఉండేను. ప్రవక్తలలో ఆయనే ప్రధాన కేంద్రంగా ఉన్నాడు. ఆయన కీర్తనలో ఉండేను, ఆయన చరిత్రలో ఉండేను, ఆయన బైబిల్లో జరగబోవు సంగతులలో ఉండేను. మరి ఆయన భూతకాలం ఆయనే, వర్తమానం ఆయనే, భవిష్యత్తు ఆయనే. అందుకొరకు యోహానుతో చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు? భూత వర్తమాన భవిష్యత్తులో ఉండు వాని నుండి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన సమస్తమును ఆయనే. నిజమేనా? భూతకాలం ఆయనే, వర్తమానం ఆయనే, భవిష్యత్తు ఆయనే ఉన్నాడు. బైబిల్లో జరగబోవు సంగతుల్లో ఉండేను. ఆయన ఆదిలోను ఆ తర్వాతను కూడా ఉండేను. అందువలన ఆయన ఏమాయను? ఆయన నిన్న నేడు నిరంతరం. ఆయన భూతకాలంలో ఎట్లా ఉన్నాడో వర్తమానంలో అట్లే ఉన్నాడు, భవిష్యత్తులో అట్లే ఉంటాడు ఆయన. నిజమేనా? నీ పటం ఎట్లా కనబడును? ప్రవక్తలుగా ఉన్నాడు, ఆయనే వారిలో ఉండేను. ఆయన కీర్తనలో ఉండేను, ఆయన చరిత్రలో ఉండేను, రాబో కార్యంలో ఆయనే అయి ఉన్నాడు. హెబ్రీ 13:8 రాసుకుంటే మనం అందులో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని మనం చదువుతాం. మరి లేదా ఆయన అలాగూ అయి ఉంటే మన మాటల్లోనూ, మన ఆలోచనలోను, మన పాటలతోనూ, ఆయన మన నడకలోను ఆయనే ప్రధానుడుగా ఉండును. వింటున్నా? అందరూ ఆమేన్ చెప్తారా? ఇప్పుడు ఎట్లా ఉండాలి? ప్రవక్తలలో ఆయన ప్రధానుడైతే, పాటల్లో ఆయన ప్రధానుడైతే, క్రీస్తులో ఆయన ప్రధానుడైతే, ఈరోజు నీలో నాలో ఆయన ప్రధానుడుగా ఉండగోరుతున్నాడు. ఆయన మన మాటల్లోను, మన ఆలోచనలోను, మన పాటలతోను, మన నడకలోను ఆయన ప్రధానుడుగా ఉండును. చర్చికి వచ్చినప్పుడు దేవదూతలాగా పాటలు పాడడం, ఇంటికి పోయిన తర్వాత దయ్యాలకు మారడం. వాడు సాయిలైన చెప్పినట్టుగా చర్చికి వస్తే కుందేలు పిల్ల, ఇంటికి పోతే పంది పిల్లట. చర్చికి వచ్చినప్పుడు కుందేలు పిల్లలు, ఇంటికి పోతే పంది పిల్లలు. మనము కుందేలు పిల్ల పంది పిల్ల కాదు కానీ మనము గొప్ప ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క భార్య అయి ఉన్నాం. హల్లెలూయా. మనం గొర్రెలమై ఉన్నాం. మన పాటలతోనూ మన నడకలోనూ ఆయనే ప్రధానుడుగా ఉండును. మన జీవిత ప్రధానాంశం ఆయనే అయి ఉండవలెను. వింటున్నారు అందరూ? మన జీవిత ప్రధానాంశము ఆయనే అయి ఉండవలెను. సోదరులారా వింటున్నారా? మరి ఒక సీన్ చూస్తున్నాం మనం. ఒక గుర్రం పైన వేటాడి 100 మంది రాజులను చంపినప్పుడు ఈ సీన్ చూసి వాడు ఏమనుకుంటాడనంటే,
అందరిని చంపాలని వీడే రాజులాగా మరి ఫీల్ అవుతూ ఉంటాడు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఏదో నువ్వు చూసిపోయే ఊరికే ప్రేక్షకుడు కాదు, అందులో ఆ కథలో నీవే భాగమై ఉన్నావు. ఇప్పుడు జీవించాల్సిన బాధ్యత నీదే, నువ్వు దాని ప్రకారంగా పోరాడవలసిన బాధ్యత నీదే. నిజమేనా? ఒకప్పుడు ఏదో అనుకున్నాం మనం ఈ కథలో నేను ఉంటే బాగుండు, కానీ ఆ కథలో కాదు. ఇప్పుడు నువ్వు అసలైన కథలో నువ్వు ఉన్నావు, ఈ చెరగని కథలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. చూడండి, నడకలోను ఆయన ప్రధానుడుగా ఉండును, మన జీవిత ప్రధానాంశం ఆయన అయి ఉండవలెను. సోదరులారా, వింటున్నారా? నీ యొక్క తల నుంచి నీ చెప్పుల వరకు ఎవరుండాలి ప్రధానుడుగా? ఆయనే ప్రధానుడుగా ఉండాలి. నీ జుట్టుపైకి కత్తెర రాకూడదు. ఆ సంసోను జుట్టును కత్తిరించకుండా ఎట్లయితే నాజీరు చేయబడ్డాడో, సోదరులారా, నీ తల దేవునికి నాజీరు చేయబడింది. నిజమేనా? నీవు నీ జుట్టును కత్తిరించినప్పుడు విలియం బ్రెన్హామును నువ్వు అవమానపరుస్తున్నావు, ఈ కాల ప్రవక్తను అవమానపరుస్తున్నావు. నువ్వు మేకప్ వేసుకున్నప్పుడు విలియం బ్రెన్హామును అవమానపరుస్తున్నావు. కాబట్టి ఏలియాను అవమానపరిచిన యెజబెలు గతి ఏమైంది? కుక్కలు తిన్నాయి. మరి నిన్నెవడు తింటాడు? పాతాళం తింటది. నిజమేనా? కాబట్టి నీవు నీ కాలపు దేవదూతను గౌరవించాలి. దేవదూత అనగా ఆ కాలపు వర్తమానికుడు. కాబట్టి నీ జుట్టు నుంచి టాప్ టు బాటం ఆయనే ప్రధాన అంశంగా ఉండాలి. సౌడా, నీ కుటుంబంలో దేవుడే ప్రధాన అంశంగా ఉండాలి, ప్రధానుడిగా ఉండాలి ఆయన. హల్లెలూయా. ఆయనే బైబిల్కి ప్రధాన అంశం. ఆ బైబిల్ మనలో ఉన్నది. ఆ బైబిల్ ఇప్పుడు ఏమున్నది? మనలో ఉన్నది. మనము చేయు ప్రతి కార్యమునకు, మనం చేయు చెప్పు ప్రతి మాటకు, మన ప్రతి ఆలోచనకు క్రీస్తే ప్రధాన అంశమై ఉండవలను కదా. మంచిది. మన సమస్తమునకు ఆయనే శిరస్సుగా చేయబడినని మనము తలంచుచున్నాము. కొలసి పత్రికలో అది రాయబడినది. ఇందాక మనం చదివి ఆ మూలవాక్యం, మనము దేనినో పరిగణలోకి తీసుకున్నాను, ఆయనే మన కొరకు చేయబడెను గనక మన సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. పాపి మాట ఏమిటి అని మీరు అడగవచ్చును. దానిని అతడు అంగీకరించని ఎడల ఆ పాపికి ఆయన న్యాయాధిపతి అగును. ఈరోజు అంగీకరించే పాపికేమో రక్షకుడు ఆయన, కానీ అంగీకరించిన పాపికి ఆయన ఒకరోజు న్యాయాధిపతి. కానీ మనకు ఆయన ప్రియుడు, మనకు ఆయన తండ్రి. హల్లెలూయా. ఒకరోజు మనం ఆయన సింహాసనం మనం కూర్చుంటాం. హల్లెలూయా. ఆయన మహిమై ఉన్నాడు. అంగీకరించు విశ్వాసికి ఆయన మహిమై ఉన్నాడు. అంగీకరించని వానికి ఆయన న్యాయాధిపతి అయితే, అంగీకరించని వానికి ఆయన మరి న్యాయాధిపతి ఉన్నాడు. అంగీకరించే వారికి ఆయన మహిమై ఉన్నాడు. సమస్తమును ఆయన కొరకు ఆయన ద్వారా తయారు చేయబడెను. వింటున్నారు అందరూ? సోదరి సోదరులారా, మనమందరం ఆయన మహిమ కొరకు తయారు చేయబడ్డాం. మన సొంత మార్గంలో మన స్వబుద్ధిపై నడిచేదానికి కాదు. పగటి యొక్క మహిమను వివరించుటకు ఆయన రాత్రి కావలెను. హల్లెలూయా. వింటున్నారు అందరూ? పగటి యొక్క మహిమను వివరించాలంటే ఏం కావాలి? చీకటి కావాలి. కాబట్టి పగలు యొక్క గొప్పతనం ఏంటిదో బయలుపరిచేదానికి ఆయన పగలును రాత్రిని ఏర్పరిచాడు ఆయన. ఎందుకు? పగటి యొక్క మహిమను బయలుపరిచేదానికి. పగటికి ఎంత విలువ ఉందో నువ్వు కనుగొనేదానికి ఆయన రాత్రిని కలగజేశాడు ఆయన. కాబట్టి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ఎందుకంటే పగలును మనం అందరం ప్రేమిస్తాం. నిజమేనా? పగటి యొక్క మహిమను వివరించుటకు రాత్రి కావలను. గౌరవమును పొందుతున్న పాత్రకు ప్రేమను శ్రద్ధను వ్యక్తం చేయనన్నా చిన్న చూపబడుచున్న పాత్ర కావలేను. మనమందరం చిన్న చూపబడ్డాం, మనం ఎవరు ప్రేమించలేదు. కాబట్టి చిన్న చూపు పాత్రకు ఎవరు కావాలి? ప్రేమ చూపి ఆయన కావాలి. ఎవరైనా ప్రేమామయుడు ఆయనే. నిజమేనా? ఈరోజు డబ్బుల ద్వారా కొనుక్కునేది ఉంటే ఈ రక్షణను నిజంగా నీకు నాకు దొరికేదా? ఎవరికి దొరికేది? డబ్బులున్న వారికి దొరికేది. కానీ ఈరోజు చిన్న చూపు చూడబడుతున్న మనకు ఆయన ప్రేమగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కథ ఇది. మరి పవిత్రంగా జీవించిన స్త్రీని చూపించవలనన్నా నీతి విడిచి దుస్తులు ధరించని చెడ్డ స్త్రీని ముందు చూపవలెను. ఒక నీతిమంతురాలైన స్త్రీ విలువ తెలవాలంటే ఒక చెడ్డ స్త్రీ కూడా ఉండాలి. ఆ చెడ్డ స్త్రీని బట్టి మంచి స్త్రీకి మహిమ వస్తుంది. వింటున్నారా? అందుకొరకే ఇప్పుడు బుద్ధి గల కన్యక ఉన్నది, బుద్ధి లేని కన్యక ఉన్నది. నిజమైన సంఘం ఉంది,
అబద్ధ సంఘం ఉన్నది. నీతిని విడిచి దుస్తులు ధరించిన చెడ్డ స్త్రీని ముందు చూపవలను. నిజమైన విశ్వాసిని నిజ క్రైస్తవుని వ్యక్తం చేయవలనన్న ఒక దొంగ, ఒక మూర్ఖుడు కావలెను. కాబట్టి నిజ విశ్వాస యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలంటే దొంగ విశ్వాసి కావాలి, ఒక మూర్ఖ విశ్వాసి కూడా కావాలట. విశ్వాసి అనగా ఏమిటో అర్థం చేసుకుండక ముందు వేషధారిని చూపవలెను. మరి వేషధారి విశ్వాసి లేకపోతే నిజమైన విశ్వాసి ఎవరో నీవు గమనించలేవు. కాబట్టి దేవుడు సంఘం అంటే 3 రకాల విశ్వాసులతో ఉన్నదే సంఘం. సంఘంలో అందరూ ఒరిజినల్ విశ్వాసులు ఉండరు. ప్రతి సంఘంలో ఎవరుండాలి? 3 రకాల ప్రజలు ఉండాల్సిందే. నీవెంత వేరువేత చేసినా కానీ వారు ఎత్తబడేంత వరకు ఉంటారని ప్రవక్త అన్నాడు. ఎవరు? 3 రకాల విశ్వాసులు. ఒకరు వేషధారులు, అవిశ్వాసులు, నిజమైన విశ్వాసులు. హల్లెలూయా. ఈ మూడిటి కలయికే సంఘమై ఉన్నది. మరి ఇందులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన యొక్క కళ్ళమును బాగుగా శుభ్రపరచును అన్నాడు. ఎవరు? ఆ రోజు ఉన్న మొదటి రాకడ యొక్క ఏలియా అన్నాడు. నిజమేనా? ఈరోజు ఈ చివరి కాలపు ఏలియా అన్నాడు. ఆ సంఘంలో 3 రకాల వారు ఉంటారు, ఎత్తబడేంత వరకు ఉంటారని అన్నాడు ఆయన. ఎక్కడ? ఈ వర్తమాన సంఘంలోనే. ఓకే, ఎక్కడ చదువుతున్నాం? 73వ పేర. కాబట్టి ఆయనే సమస్తమును చేసెను. నిజమేనా? ఆయన మనందరి కొరకు సమస్తమును చేసెను. సమస్తమును ఆయన కొరకే, ఆయన కొరకు, ఆయన ద్వారా కలిగెను. అది సత్యం. గనుక మన గుర్తింపు ఆయనతో ఉండవలెను. నువ్వు ఎవరితో గుర్తించబడాలి? వాక్యంతో గుర్తించబడాలి, వర్తమానంతో గుర్తించబడాలి. హల్లెలూయా. విలియం బ్రెనామ్ అన్నాడు, నేను ఏటి నీళ్లు దాగి ఉప్పు బిస్కెట్లు తిని నేను దేవుని కొరకు జీవించదును అన్నాడు. ఆయన జీవించాడు ఆయన. కాబట్టి ఆయన దేవునితో గుర్తింపు పొందడానికి ఇష్టపడ్డాడు. తన్ను తాను ఎవరితో గుర్తించబడాలనుకున్నాడు? ఆయన వాక్యంతో, ఆ గడియ వర్తమానంతో ఆయనతో ఉండవలెను. మనము ఆయనతో గుర్తింపజేసుకునవలెను. ఎందుకనగా ఆయన తన్ను తాను మనతో గుర్తింపజేసుకునేను. ఆయన మనతో గుర్తింపజేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయనతో గుర్తింపజేసుకునబడాలి. నిజమైన ఎంతమంది ఆమెను చెప్తారు? అవును సోదరుడా, నేను ఆయనతో గుర్తింపబడగోరుచున్నాను, నేను ఆయన వల్లే ఉండగోరుచున్నాను. ఆయన కొరకు జీవించుట ద్వారా ఎలాగ నువ్వు గుర్తించబడగలవు? ఆయన కొరకు జీవించుట ద్వారా, మామూలుగా ఒప్పుకొనడం కాదట. ఆయన కొరకు జీవించుట ద్వారా మామూలుగా ఒప్పుకొనుట కాదు. చాలామంది ఒప్పుకున్నామందరు, కానీ నువ్వు క్రైస్తవుడు అని అడగండి, నేను మెథడిస్టును, నేను బ్యాప్టిస్టును, నువ్వు క్రైస్తవు కాదని దాని వలన తెలియచున్నది. మెథడిస్టు ఏమి చేయను చూడండి, నేను ఒక బ్యాప్టిస్టును ఆయనను అనును. బ్యాప్టిస్టు ఏమి చేయనో చూడండి, నేను క్యాథలిక్ను, వారేమి చేదులో చూడండి. కానీ దేవునితో నువ్వు గుర్తించబడితే దేవునిలాగా ఉంటావు. ఒకవేళ నువ్వు బ్యాప్టిస్టు అయితే బ్యాప్టిస్టు వలె ప్రవర్తిస్తావు. కానీ మనము క్రీస్తును పోలి ఉంటే అప్పుడు మనం క్రీస్తు వలె జీవిస్తాం. సరే, 76వ పేర. గమనించండి, ఈ గొప్ప రహస్య మర్మంలో దేవుడు 3 విధముల ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఎన్ని మడతలు ఉన్నాయి ఆయన మర్మాల్లో? 3 మడతలు ఉన్నాయి. దేవుడు 3 విధముల ఉద్దేశమును కలిగి ఉన్నాడు. జగత్ పునాది వేయబడక ముందే ఆ సంకల్పమును ఆయన కలిగి ఉండేను. జగత్ పునాది వేయబడక ముందు ఎట్లా ఉన్నాడు? ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయన ఆ 3 మడతల సంకల్పాన్ని ఆయన తన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆ సంకల్పం ఆయన కలిగి ఉండేను. అందులో 3 ఉద్దేశములు ఉన్నవి. ఈ ఉదయం ఆ 3 విధముల ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాము. ఇక్కడ ఉన్న దేవుని సహాయం ద్వారా ఆయన దానిని చూడగలడని నేను నమ్ముచున్నాను. ఈ 3 విధముల సంకల్పం ఏమిటో మనము కనుగొనవలెను. మొదటిగా దేవుడు తన్ను తాను జనులకు ప్రత్యక్షపరచగోరేను. ఇప్పుడు ఈ ఆత్మ ఉన్న దేవుడు ఏమనుకున్నాడు? తన్ను తాను ఆయన ప్రజలకైనా కనబరుచుకోవాలనుకున్నాడట. ఆయన ఆ గొప్ప యెహోవా దేవుడిగా ఉండి ఆయన ఆ పనిని చేయజాలడు. ఆయన ఆత్మగా ఉండి ఆ పనిని చేయజాలడు. ఆయన కాలమును, నిత్యత్వమును, శూన్యమును కప్పినవాడు. కాలాన్ని, నిత్యత్వాన్ని, శూన్యాన్ని కప్పినవాడాయన. ఇదంతా శూన్యంగా ఉన్నదాన్ని మరి కప్పినవాడాయన.
ఈ శూన్యాన్ని భూమి కలుగునగాక అన్నాడు. ఆ శూన్యంలో ఆయన ఆకాశము లేదా సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాకని ఆ శూన్యాన్ని కప్పినవాడు ఆయన. అంత గొప్పవానిగా ఆయన జనులకు బయలుపరుచుకున్నచో ఆయన బహు మర్మంగానే మిగిలి ఉండేటివాడు. అది ఆది అనున్నది లేనివాడు ఆయనే. మీరు వందలాది మిలియన్ల ట్రిలియన్ల వెలుగు సంవత్సరాలకు దాటి వెళ్ళినా కానీ ఆ గొప్ప వారిని చేరలేరు. నిజమేనా? ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందట? ఉన్నారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. నక్షత్రం దగ్గరికి వెళ్ళాలంటేనే అంత టైం పడితే మరి దాన్ని తయారు చేసిన వాడు ఎంతో దూరంలో ఉన్నాడు ఆయన. అందుకొరకే ప్రవక్త అంటున్నాడు, వందలాది మిలియన్లు ట్రిలియన్లు వెలుగు సంవత్సరం దాటి వెళ్ళినా కానీ ఆ గొప్ప వారిని చేరలేరు. ఆయన అనంతుడు, నిత్యత్వంలో ఉన్నవాడు. ఆయన ఏమి చేయవాలని కోరుచున్నాడు? మనుష్య కుమారునిగా మారుటయే. కాబట్టి మనం ఆయన దగ్గర వెళ్ళడం కాదు, కానీ ఆయనే మన దగ్గరికి రావాలనుకున్నాడు. కాబట్టి ఆయన మనుష్య కుమారునిగా మారాడు. ఆయన దాన్ని వ్యక్తపరచుటకు ఆయన గల ఏకైక మార్గం ఏలైనగా ఆయన తండ్రి. అందుకే యేసు మనుష్య కుమారునిగా పిలువబడెను. చూడండి, ఆయన దేని గురించి మాట్లాడుచున్నాడు వారిలో చాలా మంది ఎరుగరు. మీరు గ్రహించారా? ఆయన తన్ను తాను బయలుపరచుకున్న కోరెను. ఆయన యొక్క గొప్ప ఉద్దేశంలో మూడింట్లో ఇది ఒకటి. ఏది? మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఆయన మారడం. ఆ మూడు మడతల్లో మొదటి మడత ఇది. నిజమేనా? మొదటి మర్మం ఇది ఒకటి. ఆయన తన్ను తాను వ్యక్తపరచుకొని కోరెను. క్రీస్తు తన్ను తాను బయలుపరచుకున్నటకు మానవులతో గుర్తింపజేసుకుని కోరెను. రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో, మొదటిదేమో ఆ యొక్క కుమారుని శరీరంలో. నిజమేనా? ఆయన తన్ను తాను దేవుడు తన కుమారుని ద్వారా బయలుపరచుకుని కోరాడు ఆయన. రెండవది తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగంగా ఉండగోరేను. అర్థమవుతుందా? ఆయన మొట్టమొదటిగా క్రీస్తులో ప్రధాన భాగంగా ఉండగోరాడు ఆయన. ఎవరిలో? క్రీస్తులో. రెండవది ఇప్పుడు ఆయన తన కుమార్తెలు లేరేమో, ఉన్నారా? కుమార్తెలలో ప్రధాన భాగంగా ఉండగోరాడు ఆయన. హల్లెలూయా. చూడండి, రెండవదిగా ఆయన తన విశ్వాసుల శరీరంలో ప్రధాన భాగంగా ఉండగోరేను. ఆయన తన వధువులో, వింటున్నారు అందరూ, మనం తయారు చేసిన అసలైన ఉద్దేశం అదే. మనం ఇక్కడ ఏదో పడిపోయే బిల్డింగ్లు అవి ఇవి చెత్త చెదారం చేయడానికి కాదు. ఒకే ఒక ఉద్దేశం, మనం జీవితం అంతట్లో ఆయన ప్రధాన కేంద్రంగా ఉండాలని. ప్రధాన భాగంగా ఉండగోరెను. ఆయన తన వధువులో జీవించగోరెను. వధువు ఉన్నదా ఇక్కడ? ఆయన తన వధువులో జీవించగోరెను. ఇది ఎప్పటి సంకల్పం? ఇది జగత్పునాది వేపడక ముందే ఉన్న సంకల్పం ఇది. ఆయన తన వధువులో జీవించగోరెను, తన జనులలో జీవించగోరెను. ఉన్నారా జనులు ఇక్కడ? ఆదాము హవ్వలలో ఆయన అలాగూ జీవించెను. మొట్టమొదటిగా ఆదాము హవ్వలలో ఆయన జీవించి వారిని ఆయన ప్రతి సాయంకాల వేళలో వారిని దర్శించేవాడు ఆయన. అందుకొరకే వధువా ఈ సాయంకాల సమయాన్ని నేను దర్శించాడు ఆయన. ప్రవక్త ద్వారా నేను దర్శించాడు ఆయన. అది పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగునని జకరియా రాశాడు. ఈ వర్తమానం వచ్చిన కాలమే వెలుతురుగా, ఇది అస్తమయ కాలమై ఉన్నది. నిజమేనా? అయితే ఆదాము వలన ఆయన ఎందుకు ఆ విధంగా ఉంచలేదు? అలాగైతే ఆయన ఎన్నడూ తన సంపూర్ణతను పూర్తి లక్షణములను వ్యక్తపరిచి ఉండగలిగేవాడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివాము అంతకుముందే, ఆయన లోపల చాలా గుణలక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి గుణలక్షణం బయటికి రావాలంటే ఆదాము పడిపోవాలి. ఇప్పుడు ఆయనలో ఉన్న రక్షకుడు బయటికి రావాలి, ఆయనలో ఉండే స్వస్థపరిచేవాడు బయటికి రావాలంటే ఒక పాపి కావాలి, ఒక రోగి కావాలి. చూడండి, ఆయన తండ్రి అన్న మాట సత్యమే కానీ ఆయన రక్షకుడు. తండ్రి అనే మాట సత్యమే కానీ మరలా తండ్రి భాగం ఎట్లయితే ఉన్నాడో ఆయన లోపల రక్షకుడు కూడా ఉన్నాడు. కాబట్టి తండ్రి భాగాన్ని పూర్తి ఆదామును తయారు చేయడం ద్వారా తండ్రి గుణలక్షణం బయలుపరచబడింది. ఇప్పుడు ఆయన ఆదాము పడిపోవడం ద్వారా రక్షకుడు అనే గుణలక్షణం బయటకు వచ్చింది. నిజమేనా? ఆయన రక్షకుడని నీకు ఎట్లా తెలియను అని మీరు అడుగుదురు. నాకు ఆ అనుభవం ఉన్నది కనుక అది చెప్పేదను.
చూచారా, ఆయన రక్షకుడు, దానిని ఆయన వ్యక్తపరచుకునవలసి ఉన్నాడు. అయితే ఎలాగ ఆయన దానిని చేయగలడు? క్రీస్తు ద్వారానే. ఇప్పుడు ఆయన ఏది చేసినా ఎవరి ద్వారా చేయాలి? క్రీస్తు ద్వారానే. ఆయనలో ఉండే రక్షకుడు రావాలన్నా, తండ్రి రావాలన్నా, మరి ఆ స్వస్థపరచుడు రావాలన్నా కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే. ఆయన రక్షకుడు, దాన్ని ఆయన వ్యక్తపరచుకునవలసి ఉన్నాడు. ఆయన ఎలాగో దానిని చేయగలడు? క్రీస్తు ద్వారానే. ఆయన కుమారుడు ఎట్లా కాగలడు? క్రీస్తు ద్వారానే. దేవుడు కుమారుడు ఎట్లయ్యాడు చెప్పండి? దేవుడే కుమారుడు అయ్యాడు. క్రీస్తుని ఏమన్నారు? అందరు పలుకుతారా? మళ్ళీ బైబిల్ చదివినప్పుడు తండ్రి ఏది చేయుట అనగానే మళ్ళీ తండ్రి ఉన్నాడని అనకండి. క్రీస్తు ద్వారా ఆయన కుమారుడు అయ్యాడు. క్రీస్తు ద్వారా ఆయన స్వస్థపరచువాడెట్లు కాగలడు? క్రీస్తు ద్వారానే. చూడండి, అన్ని సంగతులు ఆ ఒక్క యేసుక్రీస్తు అనే వ్యక్తిలోనే ఇమిడి ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానిని నేను ఆలోచించుండగా శాఖలు తెరమరుగవుచున్నవి. ఇక ఇవన్నీ వాక్యం పైన మనం దృష్టి పెడితే ఇక సంఘ శాఖలు తెరమరుగవుచున్నాయి. దృశ్యంలో లేవు అసలు. అవి దేవుని ఆలోచనలు, సంఘ శాఖలు లేనే లేవు. ఆమేన్ చెప్తారా? ప్రతిదీ అదృశ్యమగుచున్నది. చూచారా, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం నాకు కనబడుచున్నది. ఆయన తన్ను తాను బయలుపరచుకొనుచున్నాడు. దైవత్వం యొక్క సంపూర్ణత శరీరరీత్యా క్రీస్తునందు బయలుపరచబడెను. మరి ఆయన ఆత్మరూపంలో ఏదైతే ఉన్నాడో అదంతా, ఆ దైవత్వం అంతా ఎవరి ద్వారా బయలుపరిచాడు? ఆయన శరీరరీత్యా క్రీస్తునందు బయలుపరచబడెను. తర్వాత దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను శరీరరీత్యా జనులలోనికి తెచ్చుటకై ఆయన ప్రధాన స్థానమును కలిగి ఉండవలెను. అధికారిగాను నాయకునిగాను ఉండగోరుచున్నాడు. ఎవరిలో? ప్రతి విశ్వాసిలో. ఎట్లా ఉండాలి? ఆయన అధికారిగాను నాయకునిగాను ఉండగోరుచున్నాడు. ఉన్నారు అందరు ఇక్కడ? మరి ఆయన అధికారిగా ఒప్పుకుంటారా? మీ నాయకుడిగా ఒప్పుకుంటారా? పౌలు గొప్ప పండితుడు, ఆనాటి గొప్ప రబ్బీ లేదా బోధకుడకు గమాలీయుల యొద్ద చదివాను. అతని గొప్ప ఆశయములున్నవి. అతడు తెలివిలో గొప్పవాడు, గొప్ప అధికారి, ఆ దేశంలోనే గొప్ప వ్యక్తి. కానీ యేసుక్రీస్తుని వ్యక్తపరచుటకు, వాక్యములో ఒక భాగమగుటకు అతడు సమస్తమును త్యాగం చేయవలసి వచ్చెను. నువ్వు నిజంగా యేసుక్రీస్తులో భాగం అవ్వాలంటే నీకున్న ప్రతిదీ, నీ తలంపులు, ఆలోచన, నీ సొంత చిత్తాన్ని నీవు త్యాగం చేయాలి. నిజమేనా? ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో అని ఎవరన్నారు? క్రీస్తు ఖైదీ అయిన పౌలు అన్నాడు. ఈరోజు నీవు కూడా క్రీస్తు ఖైదీ అయితే నీవు కూడా అదే మాట పలుకుతావు. యేసుక్రీస్తును వ్యక్తపరచుటకు, వాక్యంలో ఒక భాగమగుటకు అతడు సమస్తమును త్యాగం చేయవలసి వచ్చెను. అందుకొరకు ఆయన క్రీస్తు నిమిత్తం సమస్తమును పెంటగా ఎంచుకున్నాడా? ఈరోజు మనం మాత్రం ఆ పెంటని సంచులలో దాచిపెట్టుకోవాలి. ఆయన లోకాన్ని పెంట అంటే ఆ పెంటను దాచుకొని మనం దేవుని కుమారుడు అనుకుంటున్నాం. కాదండి, ఆ పెంటను విడిచిపెట్టిన వాడే దేవుని కుమారుడు. సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు ఆయన. ఒక భాగమగుటకు అతడు సమస్తమును త్యాగం చేయవలసి వచ్చెను. ఒక చోటుకు వెళ్ళవలెను ఉద్దేశం అతనికి ఉండెను. కానీ తన స్వచిత్తం నెరవేర్చకుండా ఆత్మ అతని అడ్డగించెను. నిజమేనా? సగం ఆత్మ సంబంధులు దీన్ని గమనించిన ఎంత బాగుండును. సగం ఆత్మ సంబంధులు కాదట. ఇప్పుడు ఎవరు కావాలి? సంపూర్ణంగా ఆత్మ సంబంధులు కావాలి దేవునికి. నువ్వు సగం ఆత్మ సంబంధిగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి పౌలు ఏదైతే చేయగోరాడో దాన్ని చేయనీయకుండా ఆపు చేసింది ఎవరు? ఆ యొక్క పరిశుద్ధాత్మ. కాబట్టి మనమందరం ఆత్మ సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అతడు క్రీస్తు ఖైదీ. ఒక రోజున సరే 84వ పేర మోసే క్రీస్తును కనుగొనుటకు తన జ్ఞానమును విడిచిపెట్టవలసి వచ్చెను. ఒక ఖైదీ ఆయను. అప్పుడు దేవుడు అతనిలో ఉన్న లోకమంతుడిని దులిపివేసాను. మోసేలో ఉన్న ఆ కోపమంతుడిని, లోకాన్ని దులిపివేశాడు. నిన్ను వాడుకోవాలంటే అదే సోదరులారా, అతడు గొప్పవాడే. కానీ ఒక దినమున
అగ్నిస్తంభం యొక్క సన్నిధిలో నిలబడవలసి ఉండెను. నిలవబడి ఉండెను. అతడు నోటి మాంద్యం గలవాడు, తాను మాట్లాడలేనని చెప్పాను. దేవుడు ఒక ఖైదీని కలిగి ఉన్నాడు. తన సొంత పరిశోధన వలన ప్రయత్నించుట కాదు, అతడు అక్కడికి వెళ్ళి క్రియ చేయగలుగు శక్తితో దేవుడు అతడిని నింపవలసి ఉండేను. ప్రభువా, నీవు చెప్పునదంతయు నేను ఫరోకు చెప్పాను, కానీ అతడు మాట వినలేదని అతడు చెప్పాను. ఇప్పుడు మోసే తన సామర్థ్యం ఏమి చూపట్లేడు. ఆయన దేవుడు ఏం చెప్పాడో డిటో దానే చేస్తున్నాడు ఆయన. కానీ అంతకుముందు అయితే తన సొంత ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఇప్పుడైతే దేవుని యొక్క ఖైదీగా మారాడు. అయితే నీ కర్ర తీసుకొని తూర్పు వైపు దాన్ని చాపి ఈగలను రప్పించమని చెప్పాను. ఈగలు ఉనికిలోనికి వచ్చినవి. నిజమేనా? ఈగలు ఉనికిలోనికి వచ్చినవి. ఎందుకనగా అతడు ఒక ఖైదీ. ఫరో దేవుని వలన అతడిని త్రిప్పలేదు, దేని వలనను అతడిని తిప్పలేదు. ఎవరు ఏ విధంగానూ అతడిని త్రిప్పలేరు. ఫరో ఎంత కఠినస్తుడైనా మోసేను ఎంత మాత్రం కదిలించలేకపోయాడు. దేవుని వాక్య సంఖ్యలతో అతడు ఒక పూర్తి ఖైదీగా ఉండేను. మరి మీరు మారారు ఆ విధంగా? పూర్తి ఖైదీగా మారితే బయటికి పోయి ఫోన్లో ఎట్లా మాట్లాడతాం మనం? క్రీస్తుకు ఖైదీగా మారితే మనం బయటికి పోయి మాట్లాడం. హల్లెలూయా. కానీ ఫరో అతడు ఏమాత్రం కదిలించలేకపోయాడు. అతడు పూర్తిగా క్రీస్తుకు ఖైదీగా ఉండెను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడుతో అతడు కట్టుబడి ఉండెను. అతనికి ఏమున్నది? యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు ఉన్నది. దేవునికి అటువంటి వారు కావాలను. ఎవరు కావాలి? దేవునికి కట్టుబడి ఉండేవారు కావాలి. దేవునికి అటువంటి వారు కావాలను. అప్పుడు ఆయన వారిలో తన ప్రాధాన్యతను వెల్లడిపరచుకొనగలడు. ఇప్పుడు ఆయన పురుషులలో స్త్రీలలో తన ప్రాధాన్యతను ఆయన వెల్లడిపరచాలనుకుంటున్నాడు ఆయన. మరి సగం చర్చిలో బయటికి పోయి ఫోన్ మాట్లాడే నీలో ఆయన ఏం ప్రాధాన్యం కలిగి ఉన్నాడు? ఆయన ఏం విలువ ఉన్నది ఆయనకు? సోదరులారా, జాగ్రత్త గమనించండి. మనం ఎవరి కొరకు వస్తున్నాం? ఎందుకొరకు వస్తున్నాం? నిజమేనా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా చదవండి. దేవుని మర్మమైన క్రీస్తు ఈ ఎందుకొరకు ప్రవక్త 63లో ఆయన ఆ 3వ నెల తర్వాత బోధించాడు. ఆయన క్రీస్తు ఎందుకొరకు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడో అదంతా బయలుపరుస్తున్నాడు ఆయన. ఆయన వధువులో ప్రధాన భాగంగా ఉండగోరాడు ఆయన. మరి ఆ వధువు నీవేనా? ఆ వధువు నీవేనా సహోదరి? చూడండి, క్రీస్తు తప్ప దేవునికి అటువంటి వారు కావాలను. అప్పుడు ఆయన వారిలో తన ప్రాధాన్యతను వెల్లడించుకోగలడు. చూచారా? క్రీస్తు తప్ప మరెవరిని ఎరుగని వారు దేవునికి అవసరము. క్రీస్తు తప్ప మరెవరిని ఎరగని మేము ఇంకా కుల గజ్జి, ఆ గజ్జి, ఈ గజ్జి మనోడేరా అట్లాంటి పోవాలి. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్తో మాట్లాడే ఆ కార్యాలన్నీ పోవాలి. మనము కులానికి సంబంధించిన వారు కాదు. మనం సంబంధాలు చూసేటప్పుడు మా క్యాస్ట్ అనే క్యాస్ట్ను చూడకూడదు. హల్లెలూయా. మరి వివాహం జరగాలంటే మోకాళ్ళ పైన ఉండాలి, ప్రార్థనతో కనిపెట్టాలి. అతడు పొట్టివాడా, పొడువోడా, కర్రోడా, తెల్లోడా అది చూడకూడదు. ప్రభు ఇది నీ చిత్తమా అని అడగాలి. హల్లెలూయా. దేవుని చిత్తం పైన ఆధారపడాలి. నీ బంధువుల పైన, వారిపైన, ఈ బాబాయిల పైన, మేనత్తల పైన ఆధారపడకూడదు. మేనత్త మాట విని ఏమైపోయింది? జీవితం కాలిపోయింది పూర్తిగా. చెప్పినప్పుడు విన్నారా? వినరు. పాస్టర్ చెప్తున్నాడనంటే అక్కడ ఏదో ప్రమాదం ఉన్నదనేది గ్రహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు ఎవరు కావాలి దేవునికి? క్రీస్తు తప్ప మరెవరిని ఎరుగని వారు దేవునికి అవసరం. నా భావం గ్రహించారా? మంచిది. అది రెండవ సంగతి. మొదటి సంగతి ఏంటిది? ఆయన క్రీస్తులో ప్రధాన భాగంగా ఉండగోరాడు. రెండవ సంగతి ఆయన తన వధువులో, అది రెండవ సంగతి. మొదటిగా ఆయన తన్ను తాను సంపూర్తిగా బయలుపరుచుకొనేను. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తునందు దేవుడు. రెండవదిగా ఆయన సంఘములో. హల్లెలూయా. మొదటిది క్రీస్తులో, రెండవది సంఘములో, తన వధువులో. దీని ద్వారా ప్రధానునిగా ఉండగోరుచున్నాడు. ఈ వాక్యం మీకు అర్థమవుతున్నదా? ఈరోజు పాఠాన్ని ఖచ్చితంగా మీ జీవితం అంతా దీన్ని మీరు అమలు చేసుకోవాలి. వినిన తర్వాత పట్టింపు కలిగి ఉండాలి. విన్నది ఇక్కడ విని మళ్ళీ మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏం చదువుకుంటే చదువుకోరా, నాకేం సంబంధం, నా జీవితం నేను జీవిస్తా. ఈ కాలంలో ఏమంటారట?
ఒక ఒక పురుషుని 7 స్త్రీలు కట్టుకొని మా అన్నం మేము తిందము నీ పేరు పెట్టుకుందాం అంటారట. మా అన్నం మేము తిందము నీ పేరు పెట్టుకున్నా. ఈరోజు కూడా నువ్వు కూడా అంతే తగలడు. నువ్వు చెప్పేదేంటో చెప్పుకొని ఆయన మా జీవితం మేము జీవిస్తామంటే నీ జీవితం ఖాళీ బూడిదవుతుంది. నీ అన్నం నువ్వు తినేదానికి కాదు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆయన పెట్టే భోజనం తినాలి. నువ్వు ఆయన పేరును మాత్రమే కలిగి ఉండి నీ అన్నమే నువ్వు తింటే అంటే దాని అర్థం ఏంటిది? భోజనం అంటే నువ్వు జీవించే జీవితం. నేనిచ్చు ఆహారం అన్నాడు ఆయన. వారి ద్వారా ఆయన తన్ను తాను బయలుపరుచుకున్న వలన ఎడల ఆయనకు వచ్చేట ప్రధాన స్థానం ఉండవలెను. ఎక్కడ? సౌరుడా నీలో. ఆయన తన్ను తాను నీ ద్వారా బయలుపరుచుకోవాలంటే నీలోపల ఏముండాలి? ప్రధాన స్థానం ఉండాలి. ఆయన నీలో ఆయన నిలబడాలంటే నువ్వు ఆయనకు ప్రధాన స్థానం ఇవ్వాలి. అప్పుడే ఆయన నీ శరీరంలో ఆయన ఉంటాడు. ఆయన నీవు ఆయన లెక్క చేయకుండా నీ పని నీ సోదిలో నువ్వు ఉంటే దేవుడు నీకు గౌరవం ఇవ్వడు. ఎక్కడైతే దేవునికి ప్రధాన స్థానం ఇస్తారో అక్కడే పరిశుద్ధాత్మ ఉంటాడు. నిజమేనా? సహోదరులారా, ప్రవక్త ఏమన్నాడు? మీ లోపల విషాంలాన్ని తీసివేయండి. ఎప్పుడైతే నీ లోపల విషం వచ్చి అసూయ వచ్చి కూర్చుంటుందో వెంటనే ఆ పరిశుద్ధ పావురం ఎగిరిపోయి ఆ చెట్టు కొమ్మ పైన కూర్చున్నది. అంటే ఉదాహరణ పోలి చెప్తున్నాడు ఆయన. నీ లోపల అసూయ అనే హృదయం ఉన్న వారిలో దేవుడు నివాసం చేస్తాడా? ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధమైన ఊట. ఆయన పరిశుద్ధ పావురం. ఆయన పావురము గొర్రె పిల్ల పైన కూర్చుంటుంది కానీ నక్క పైన, కుక్క పైన, లేకపోతే తొడేళ్ల పైన కూర్చోదు అది. కాబట్టి మన లోపల ఉన్న విషాంలాన్ని మనం తీసివేయాలి. పరిశుద్ధ ఊటగా మనం మారాలి. కాబట్టి నువ్వు ఆయనకు ప్రధాన భాగంగా ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు ప్రధాన స్థానం ఉండవడం మంచిది. మూడోది, మొదటి ఆదాము యొక్క పాపం వలన పతనమైపోయిన రాజ్యమును తిరిగి దాని యొక్క సరైన స్థానంలోనికి వచ్చుట. రెండోది, మొదటిది క్రీస్తులో, రెండోది వధువులో, మూడో స్థానం ఏంటిది? ఆ యొక్క పడిపోయిన ఆ రాజ్యాన్ని తిరిగి మరలా 1000 ఏళ్ల పరిపాలనకు తీసుకొని వచ్చుట, లేదా వాక్య స్థానంలో కూర్చొని పెట్టుట. మూడోది, మొదటి ఆదాము యొక్క పాపం వలన పతనమైపోయిన రాజ్యమును తిరిగి దాని యొక్క సరైన స్థానంలోనికి వచ్చుట. ఆయన ఆనాడు తన జనులతో కలిసి చల్లని సాయంకాలమున తిరుగుచూ వారితో మాట్లాడి సావాసం చేసే స్థితిలోనికి తీసుకొని వచ్చుట. అయితే ఇప్పుడు పాపం మరియు మరణం ఆయన సన్నిధి నుండి, ఆయన యావత్తు సముఖము నుండి వారిని వేరు చేసాను. పాపం ఏం చేసింది? దేవునితో సావాసాన్ని విడగొట్టింది. దానిని మీరు చదివారా? జగత్ పునాది వేయబడక ముందే ఆయన తన యొక్క గుణ లక్షణములన్నింటినీ ఏమై ఉండేనో వ్యక్తము చేయని ఆశించాను. హల్లెలూయా. ఆ ఆదాములో తన గుణ లక్షణాలను చూపించాడు ఆయన. ప్రతిదీ ఆయన సంకల్పాన్ని బయలుపరిచేదానికి ఆయన సమస్యాన్ని జరిగిస్తున్నాడు ఆయన. వింటున్నారు అందరూ? సరే, నేను చివరిగా ఇది చదివి ముగిస్తాను. టేబు వినుచున్న వారు కూడా ఈ ఉద్దేశమును గ్రహించగలిగినట్లు నేను కొద్ది వివరణ ఇవ్వగూర్చున్నాను. వారును చూడగలరు. ఈ అంశమును చెప్పవలనన్న చాలా సమయం పట్టును. నేను చెప్పబోచున్న దానిని మీరు అర్థం చేసుకొని చూడగలిగినంత వివరంగా చెప్పవలనని కోరుచున్నాను. చూచారా? దేవుడు యేసుక్రీస్తునందు వ్యక్తమాయెను. ఆయన తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, దైవత్వం శరీరమందు సంపూర్ణంగా ఆయనలో నివసించాను. ఇప్పుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా తన సంఘములో అగ్రగామిగా. ఇప్పుడు ఆయన సౌరుడు నీలో ఎట్లా ఉండాలి? ఆయన అగ్రగామిగా, ఆయనే ప్రధానుడుగా ఉండాలి. ఆయనదో మొదటి స్థానం ఉండాలి. అగ్రగామిగా ఉన్నది. దేవునిలో ఉన్నదంతయు క్రీస్తులో కుమ్మరించబడెను. సంఘములో, సంఘ శాఖలో కాదు, కానీ దేవుని యొక్క సంఘములో విశ్వాసులతో కొద్ది నిమిషంలో దానిని చూతుము, మీ మనసులలో నుండి దానిని సంపూర్ణంగా తొలగించును. చూచారా? ఆయన మనకు అనుమతి ఇచ్చిన ఎడల దేవుని సహాయం చే దానిని మీకు చూపించదను. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి? కుమారునిగా తను తాను బయలుపరుచుకునుట. ఆయన యందు శరీరత దైవత్వం సంపూర్తిగా నివసించెను. కొలసి పత్రిక మనం చూసామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చివరిగా చదువుదాం, మరి వర్తమానం అయిపోదు. 90 పేర ఆ గొప్ప ప్రత్యక్ష గూర్చి ఇప్పుడు వినండి. ఆయన తన రక్త సంబంధమును పునరుద్ధరించగోరెను. మనం ఎవరం? రక్త సంబంధులం. దాన్ని మరలా ఆయన పునరుద్ధరించగోరెను.
తిరిగి సంపాదించుకున్నట్టుగా ఆయన వారిని నశించిపోనిచ్చాను. హల్లెలూయా. ఆదాము ముందు ఆయన మంచి చెడుల వృక్షాన్ని ఎందుకు పెట్టాడు? ఆయన మరలా ఆయన విమోచన పథకాన్ని ఆయన లోపల కలిగి ఉన్నాడు. ఆయన దాన్ని బయటికి తీయాలంటే ఆదాము ముందు మంచి చెడును తింటాడని కూడా తెలుసు ఆయనకి, పడిపోతాడని కూడా తెలుసు ఆయనకి. కానీ ఆయన లోపల ఉన్న ఆ యొక్క విమోచకుని యొక్క కథ బయటికి రావాలంటే ఆయన పాపానికి అనుమతినిచ్చాను, నశించిపోనిచ్చాను. దాన్ని మీరు గ్రహించారా? వారిని స్వేచ్ఛాజీవులుగా చేసి పాపమును చేసిన అడ్డుకొనలేదు, వారిని పాపం చేయనట్టుగా ఆయన చేయలేదు. మరియు ఆయన దేవునిగా ఉన్న అప్పుడు వారు పాపం చేయనట్లుగా తానే చేసి అందుకై ఉన్నాడు. వారిని శిక్షింపవలసి వచ్చాను, కానీ ఆయన మానవులో భాగస్వామి అయ్యాను. అప్పుడు మానవుని స్వేచ్ఛగా జీవించడానికి వదిలివేశాను. చూచారా, నేడును నీ పట్ల ఆయన అలాగే ప్రవర్తించుచున్నాడు. చూడండి, మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించున్నారు. నువ్వు ఒక స్వేచ్ఛా వ్యక్తివి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను వర్తమానం ఇచ్చినా కానీ దేవుడు నిన్ను స్వేచ్ఛాజీవిగా వదిలేశాడు. ఆయన నీకు వర్తమానం ఇచ్చి దీని కొరకు జీవిస్తావా జీవించవా నిర్ణయం నీవే తీసుకోమని చెప్పి నిన్ను ఆయన స్వేచ్ఛాజీవిగా వదిలిపెట్టేశాడు. దేవుడు ఏది బలవంతం చేయడు. నీవు ఒక స్వేచ్ఛ వ్యక్తివి. కాబట్టి మొదటి మానవుని ఆయన ఆ విధంగా చేశాను, కడపటి వారిని కూడా ఆయన ఆ విధంగానే చేయను. ఆయన ప్రతి ఒక్కరిని అలాగే ఉంచవలెను. లేని ఎడల ఆయన మొదటి చేసినది తప్పగును. అందరూ ఆ మూలం మీదనే ఉందురు. ఆదాముకులాగా మనకు కూడా పరీక్ష ఉన్నది ఈరోజు. నిజమేనా? దేవుడు మరి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగా.